గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఏంటండి అనౌన్స్మెంట్ అంటే ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, 30th జూన్. ఇంకా ఫ్యూ అవర్స్ ఉంది ఆఫర్ ఎక్స్పైర్ అయిపోవడానికి. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఇండివిజువల్ కోర్సెస్ కూడా, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఇప్పుడు 5,000 ఉన్నాయి. రేపటి నుంచి అవి 7,000 అవబోతున్నాయి. మీరు కరెంట్ అఫైర్స్ తీసుకున్నా, లేకపోతే హిస్టరీ తీసుకున్నా, లేకపోతే ఎకానమీ తీసుకున్నా, లేకపోతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ తీసుకున్నా, జాగ్రఫీ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఎకానమీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ సురేష్ సార్ చెప్తారండి. ఎంత డీటెయిల్గా చెప్తారో, ఎంత ఈజీ చేసి చెప్తారో మీ అందరికీ తెలుసు. కరెంట్ అఫైర్స్ అండ్ హిస్టరీ నేను చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ మీకు ఒక్క ప్రామిస్ అయితే చేస్తాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయిన తర్వాత 6 months నాకు కరెక్ట్గా టైం ఇస్తే, 6 నెలలు మీ టైంని నాకు ఇస్తే, మీ డెడికేషన్ నాకు ఇస్తే, సో తప్పకుండా బ్యాక్గ్రౌండ్తో సహా కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకుంటారు. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి వస్తారు. హిస్టరీ అయితే మళ్ళీ చెప్తున్నాను, చాలా బెస్ట్ అండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, అండ్ దాంతోపాటు వీటి తాలూకా నోట్స్, ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 5,000కే వస్తుంది. సో రేపటి నుంచి 7,000 అవుతుంది. ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎకానమీ అండ్ ఎథిక్స్ సురేష్ సార్ చెప్తారు. సో ఈలోపే వీటిని జాయిన్ అయ్యే ప్రయత్నం మీరు చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా? రైట్. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మీద కూడా 5,000 రేపటి నుంచి పెరుగుతుందండి. 45,000 ఇప్పుడు ఉంది, అది 50,000 అవ్వబోతుంది. అండ్ ఈవెన్ మన ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ కూడా 20,000 ఇప్పుడు ఉన్నాయి. 25,000 అవ్వడం అనేది జరుగుతుంది రేపటి నుంచి. సో చక్కగా ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏపీఎస్సీ అయినా, తెలంగాణ పిఎస్సీ అయినా, అంటే మనం టీఎస్పీఎస్సీ అయినా, ఏదైనా 30,000 ఉంది, 35,000 అవ్వబోతుంది. 5,000 పెరగబోతున్నాయి. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. సో మన ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు ఎక్కడికి పోదమ్మా, మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు కంప్లీట్గా మా గైడెన్స్ అండ్ సపోర్ట్ మీకు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ వైజ్ డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుందాం. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనెట్ ఫ్యాకల్టీ హియర్, డీటెయిల్డ్గా చెప్తారు. సో చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి లంకా బ్యాంకింగ్ ఆన్ $1 billion ఇండియా స్వాప్ డీల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ కరెన్సీ స్వాప్ డీల్ అంటే ఏంటో తెలియాలి. కరెన్సీ స్వాప్ అనేది మీకు అర్థం కావాలి. చాలా కాంప్లెక్స్ టాపిక్, చాలామంది రిక్వెస్ట్ చేశారు కూడా నాకు చేయమని చెప్పి. సో అందుకే ఈ ఆర్టికల్ కూడా వచ్చింది కాబట్టి దీన్ని పిక్ చేసుకున్నాను. మొదట దీన్ని ఫినిష్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అన్న. శ్రీలంక ఈజ్ బ్యాంకింగ్ ఆన్ $1 billion కరెన్సీ స్వాప్ ఫ్రమ్ ఇండియా to meet its debt repayment obligations this year and tide over the currency economic crisis, a senior official of the Central Bank of Sri Lanka said. సో శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మనకు ఎలాగైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా అయితే ఉంటుందో, శ్రీలంకకు కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంది. శ్రీలంకన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క అఫీషియల్ ఏం చెప్తున్నారు అంటే, సో మన తాలూకు శ్రీలంక తన తాలూకు డెట్ రీపేమెంట్ అంటే అప్పు తీర్చడానికి ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఇండియా మీద ఆధారపడుతుంది. ఇండియా నుంచి ఏం కోరుకుంటుంది? అప్పు ఏమైనా కోరుకుంటుందా అంటే కాదు, $1 billion కరెన్సీ స్వాప్ని కోరుకుంటుందంట. ఏం కోరుకుంటుంది? ఇండియా నుంచి కరెన్సీ స్వాప్ని కోరుకుంటుంది. ఇక్కడ కీవర్డ్ కరెన్సీ స్వాప్. మరి కరెన్సీ స్వాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రైట్, నెక్స్ట్ చూడండి. ద ఐలాండ్ నేషన్ హ్యాస్ ఆల్రెడీ సర్వీస్డ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ డెట్ దిస్ ఇయర్. సో తను కట్టాల్సినటువంటి అప్పులు, కొంత అప్పుని మన తాలూకా శ్రీలంక అనేది ఇప్పటికీ ఈ సంవత్సరం తీర్చింది. అండ్ ఈజ్ ప్రిపేరింగ్ టు రీపే ద రిమైనింగ్ more than $3 billion ఓవర్ నెక్స్ట్ 6 months. సో వచ్చే 6 నెలల్లో ఈ సంవత్సరం కట్టాల్సినటువంటి, ఈ సంవత్సరం బకాయి ఉన్నటువంటి $3 billion అప్పు ఏదైతే ఉంటుందో అది కట్టాలి. ఎవరు? మన శ్రీలంక. సో ఆ కట్టడానికి ఎవరి తాలూకు హెల్ప్ తీసుకుంటుంది? ఇండియా తాలూకు హెల్ప్ తీసుకోవాలనుకుంటుంది. ఇండియా తాలూకు హెల్ప్ అంటే ఇండియా నుంచి అప్పు ఏమైనా తీసుకోవాలనుకుంటుందా? కాదు, ఇండియా నుంచి కరెన్సీ స్వాప్ అనేది కోరుకుంటుంది. వాట్ ఈస్ కరెన్సీ స్వాప్ అని ఇప్పుడు మాట్లాడదాం. చూడండి. విత్ ఎన్ ఇంటర్నేషనల్ సావరెన్ బాండ్ మెచ్యూరింగ్ సూన్, ఏ $1 billion రీపేమెంట్ ఈజ్ డ్యూ ఇన్ జూలై.
సో ఒక ఒక సావరెన్ బాండ్, ఇంటర్నేషనల్ సావరెన్ బాండ్ అంటే ఏంటంటే ఒక సావరెన్ కంట్రీ ఇష్యూ చేసేటటువంటి ఒక బాండ్. కంట్రీస్కి డబ్బులు అవసరమైనప్పుడు అవి బాండ్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో డొమెస్టిక్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ బాండ్స్లో మన లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి సావరెన్ బాండ్, కంట్రీ ఇష్యూ చేసేటటువంటి సావరెన్ బాండ్, దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ బాండ్ అంట. అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సింపుల్గా ఏం చేసింది మన తాలూకా శ్రీలంక, ఒక బాండ్ అనేది ఇష్యూ చేసింది. ఏ బాండ్ అది? ఇంటర్నేషనల్ సోవరెన్ బాండ్ అనేది ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో ఈ బాండ్లో ఎవరండి ఇన్వెస్ట్ చేశారు? ఇంటర్నేషనల్ ప్లేయర్స్, కంపెనీస్ కానీ లేకపోతే డిఫరెంట్ గవర్నమెంట్స్ కానీ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ బాండ్ ఏంటి? మెచ్యూరిటీకి రావడం అనేది జరిగింది. మెచ్యూరిటీ అయితే ఏమవ్వాలి? మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. సో బాండ్ గురించి కొద్దిగా మళ్ళీ చెప్పేద్దాం చూడండి, తెలియని వాళ్ళు ఉంటారు. సో బాండ్కి ఏముంటుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది, కూపన్ కోడ్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ సపోజ్ 10,000 అనుకోండి, అండ్ కూపన్ కోడ్ సపోజ్ 10% అనుకోండి, మెచ్యూరిటీ పీరియడ్ సపోజ్ 10 years అనుకోండి. దీని అర్థం ఏంటి? బాండ్ ఇష్యూ చేసిన వాడికి డబ్బులు కావాలి. సో వాడు ఏం చేస్తాడు? ఇలాంటి ఒక డాక్యుమెంట్ అనేది ఇష్యూ చేస్తాడు. డాక్యుమెంట్ ఇష్యూ చేసి నీ దగ్గర 10,000 తీసుకుంటాడు. ఎన్నాళ్ళకి? 10 సంవత్సరాల పాటు టెన్యూర్ అండ్ 10% ఇంట్రెస్ట్కి. అంటే ప్రతి సంవత్సరం 10%, 1,000 రూపాయలు చెప్పున నీకు ఇంట్రెస్ట్ కడతాడు. 10 years అయిపోయిన తర్వాత నీ అసలు 10,000 రూపాయలు నీ చేతికి ఇచ్చేస్తాడు అనమాట. సో ఇది బాండ్ తాలూకా కాన్సెప్ట్. సో సావరెన్ బాండ్ అనేది మన శ్రీలంక అనేది ఇష్యూ చేసింది. దీనిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. సో అర్థమైందా? సో ఈ బాండ్ అనేది జూలైకి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోతుంది. జూలైకి మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఏం చేయాలన్నా? అసలు తిరిగి ఇచ్చేయాలి కదా. తిరిగి ఇవ్వడానికి మన శ్రీలంక దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. బట్ శ్రీలంక అనేది ఏం చేస్తుంది? ఎవరి దగ్గర నుంచి హెల్ప్ కోరుకుంటుంది? ఇండియా దగ్గర నుంచి హెల్ప్ కోరుకుంటుంది. ఏ హెల్ప్? కరెన్సీ స్వాప్ హెల్ప్. సో ఇంతకీ ఇప్పుడు కరెన్సీ స్వాప్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. So in this particular article you are going to understand these concepts. What is currency swap? Currency swap అంటే ఏంటి? Why nations swap their currencies? Currencies ని nations అనేవి ఎందుకు స్వాప్ చేసుకుంటాయి? సో స్వాప్ అంటే ఎక్స్చేంజ్ అని అర్థం. లిటరల్ మీనింగ్ ఆఫ్ స్వాప్ ఎక్స్చేంజ్. డీటెయిల్గా చెప్తానులేండి. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ కరెన్సీ స్వాప్? కరెన్సీ స్వాప్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి? వీటిని మీరు తెలుసుకోబోతున్నారు. ఒకసారి జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమైపోతుంది. కొద్దిగా అటెన్షన్ పే చేసి వినండి. నౌ లెట్ us అండర్స్టాండ్ సమ్ బేసిక్స్. ఏంటా బేసిక్స్ అంటే, మొదట హౌ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాపెన్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఎలా జరుగుతుందో మొదట మనం తెలుసుకోవాలి. చూడండి, సపోజ్ ఇండియాకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ట్రేడ్ నడుస్తుంది అనుకోండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం సపోజ్ ఏం తెచ్చుకుంటున్నాము అంటే, ఒక మొబైల్స్ కొనుక్కుంటున్నాం అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఒక మొబైల్స్ ఏమైనా మనం కొనుక్కుంటున్నాం. మన ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇండియా మరి మొబైల్స్ తీసుకొని మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏమివ్వాలి? రూపాయలు ఇస్తే ఒప్పుకుంటుందా అమెరికా? ఒప్పుకోదు. ఎందుకు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎవరైతే మనకి మొబైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి మరి ఆయన అవసరాలు తీర్చుకోవాలి కదా, ఆయన కుటుంబాన్ని పోషించుకోవాలి, లేకపోతే ఆయన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటాడు? ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్స్పాండ్ చేసుకుంటాడు. మరి వీటన్నింటికి మన తాలూకు రూపాయి అమెరికాలో చెల్లుతుందా? చెల్లదు కదా. సో ఆయన ఏం కోరుకుంటాడు? మన దగ్గర నుంచి డాలర్లు ఏవైతే ఉన్నాయో డాలర్లు కోరుకుంటాడు. సో మొబైల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మన చేతుల్లో ఏముండాలి? తప్పకుండా డాలర్లు అనేవి తప్పకుండా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ యుఎస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఇండియాకి ఇంకొక కంట్రీకి, చైనాకి మనకి ఇది జరిగింది అనుకోండి. ఇప్పుడు మనం చైనా అనేది మన ఇండియాకి ఏదో ఒకటి, ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్సో లేకపోతే ఏదో ఒకటి ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్సో మనకు పంపిస్తుంది చైనా అనేది. సో ఏదో ఒక సమ్ ఇంగ్రీడియంట్స్ పంపిస్తుంది. సో ఇండియా అనేది మరి చైనాకి ఎలా ఇస్తుంది? చైనాకి ఎయిదర్ చైనీస్ కరెన్సీలోనే ఇవ్వాలి, లేకపోతే డాలర్లో అయినా పే చేయొచ్చు. అదే ఎందుకంటే డాలర్లు ఈ మారక ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది చెల్లుబాటు అవుతుంది కాబట్టి డాలర్లో అయినా మనం పే చేయొచ్చు. సో ఇండియా దగ్గర ఏముండాలి? ఆ చైనీస్ కరెన్సీ అయినా ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ డాలర్ అయినా తప్పకుండా ఉండాలి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే. అసలు ఎప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం? మరి ఇంతకీ మన దగ్గర ఆ వస్తువులు లేనప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఆ వస్తువులు ప్రొడ్యూస్ చేయలేనప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర ఆ వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటామా, దిగుమతి చేసుకుంటాం, వేరే వాళ్ళకి పే చేసి చేసుకోం కదా. సో మన దగ్గర లేవు కాబట్టి, మన దగ్గర స్కేర్సిటీ ఉంది కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలా అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ఎఫెక్ట్ ఆఫ్ కరెన్సీ ఎప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన కరెన్సీ ఎప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఎలా ఎఫెక్ట్ ఉంటుందో చూడండి. ఇంతకీ కరెన్సీ ఎప్రిసియేషన్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి? మనం వింటూ ఉంటాం, రూపాయి బలపడింది లేకపోతే రూపాయి బలహీనపడింది అని వింటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక ఎక్స్చేంజ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో $1 ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ నేను ఇక్కడ ఒక దీనిగా చెప్తున్నాను, 5 రూపీస్ ఉందనుకోండి. ఎంత? 5 రూపీస్ ఉండడం అనేది జరిగింది. 5 రూపీస్ ఉంది.
సో ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత, ఒక నెల రోజులు పోయిన తర్వాత $1 ఈజ్ ఈక్వల్స్ టు 10 రూపీస్ అయ్యింది. సో దీన్ని ఏమంటాము అంటే రూపీ డిప్రిసియేషన్ అంటాం. 5-10 అయింది కాబట్టి ఎప్రిసియేట్ అనకూడదు, రూపీ డిప్రిసియేషన్ అంటాం. రూపాయి ఇక్కడ బలహీన పడింది. $1 కొనుక్కోవడానికి ఒకప్పుడు మనం $5 ఇస్తే సరిపోయేది. ఇప్పుడు డాలర్ కొనుక్కోవడానికి మనం $10 ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎవరు బలహీనపడ్డారు? మన రూపాయి వాల్యూ ఏదైతే ఉంటుందో అది బలహీనపడడం అనేది జరిగింది డాలర్తో పోలిస్తే. సో మన రివర్స్ తీసుకుంటే 10 రూపీస్ ఒక 5 రూపీస్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటాము? ఎప్రిసియేషన్ అంటాం. రూపాయి బలపడింది అని చెప్పి అంటాం. మరి ఎప్రిషియేట్ అయితే లేకపోతే డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది? జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి. సో మొదట ఎక్స్పోర్ట్స్. సపోజ్ ఫస్ట్ కేసు తీసుకుందాం. $1 ఈజ్ ఈక్వల్స్ టు 5 రూపీస్ కేసు తీసుకుందాం. నేను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను. నేనేం చేస్తూ ఉన్నాను? ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను. ఏంటి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాను అంటే, సపోజ్ ఒక మొబైల్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎవరికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను? అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ 1 మొబైల్ ఎక్స్పోర్ట్ చేస్తాను. 1 మొబైల్ మన ఇండియాలో ఎంత కాస్ట్ పలుకుతుంది అంటే, సపోజ్ 100 రూపీస్ పడుతుంది అనుకోండి, $100 పడుతుంది. నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికా వాడికి నా $100 మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఎంత పడుతుంది? 100/5 అంటే ఎంత? $20 పడుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనీ అనేది డిప్రిషియేట్ అయింది. 10 రూపీస్ అయింది అనుకోండి. అప్పుడు 1 మొబైల్ ఎంత పడుతుంది? 100/10. అర్థమైందా? అదే $100 మొబైల్ 100/10. ఇప్పుడు ఆయన ఎంత పే చేస్తే సరిపోతుంది? $10 పే చేస్తే సరిపోతుంది. సో $20. ఇప్పుడు మనకి మనకు రావాల్సిన $100 వచ్చేస్తున్నాయి. బట్ అమెరికా వాడు పే చేయడం మాత్రం బికాజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్ వల్ల ఈయన ఇప్పుడు $10 మాత్రమే పే చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనకి మొబైల్స్ ఆయన షాప్కి వెళ్తే అక్కడ కొనుక్కునేవాడు అక్కడ ఓన్లీ మన మొబైలే ఉండదు. చైనా నుంచి వచ్చిన మొబైల్ ఉంటుంది, రష్యా నుంచి వచ్చిన మొబైల్ ఉంటుంది, జపాన్ నుంచి వచ్చిన మొబైల్ ఉంటుంది, యూకే నుంచి వచ్చిన మొబైల్ ఉంటుంది, మన మొబైల్ కూడా ఉంటుంది. సో అందులో ఆయన ఏం పిక్ చేసుకుంటాడు? తక్కువ కాస్ట్కి వచ్చింది కాబట్టి మన మొబైల్ పిక్ చేసుకుంటాడు. సో దానివల్ల ఏం జరుగుతుంది? మన తాలూకా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే $10కే వచ్చేస్తుంది కదా, బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ రేట్. మన తాలూకు ఫోను $10కే వచ్చేస్తుంది కాబట్టి మన తాలూకు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అంటే మనీ డిప్రిషియేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. చైనా అనేది తన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి కావాలనే తన తాలూకా మనీ అనేది డిప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనీ మ్యానిపులేషన్ అంటామండి. అర్థమైందా? సో అది ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. అయితే డిప్రిషియేట్ అయితే ఏం జరుగుతుంది? ఎక్స్పోర్ట్స్ అవుతాయి. మరి మనీ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో, కరెన్సీ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంపోర్ట్స్ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూద్దాం. చూడండి. సపోజ్ అమెరికా నుంచి మనం ఒక మొబైల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఒక ఫోన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఫోన్ వాల్యూ సపోజ్ $200 అనుకోండి. $200. ఇప్పుడు $200 ఇదేదైతే ఉంటుందో ఫస్ట్ కేసు తీసుకోండి. $1 ఈజ్ ఈక్వల్స్ టు 5 రూపీస్. ఈ కేసు ప్రకారం ఈ మొబైల్ కొనాలంటే మనం ఎంత ఇది ఇవ్వాలి? 200 × $1 ఈజ్ ఈక్వల్స్ టు 5 రూపీస్ కదా. 200 × 5 అంటే ఎంత? $1000 ఇవ్వాలి. అవునా? $1000 ఇవ్వాలి. ఇప్పుడు సెకండ్ కేసు తీసుకోండి. మనీ అనేది డిప్రిషియేట్ అయింది. ఇప్పుడు అదే $200 మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మనీ ఇక్కడ డిప్రిషియేట్ అయింది. డిప్రిషియేట్ అయినప్పుడు 200 × $1 ఎంత? సో $1 ఎంత? 10 రూపీస్. సో మొత్తం ఎంత? 2000. అంటే ఏంటి? మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం కట్టాల్సింది పెరుగుతుంది, మన ఇంపోర్ట్ బర్డెన్ పెరుగుతుంది. అర్థమైందా? ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతున్నాయి. సో అప్పుడు చెప్పండి, మనీ డిప్రిషియేట్ అయింది అనుకోండి. మనీ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి, ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతున్నాయి కాబట్టి ఇంపోర్ట్స్ మనం తీసుకుంటామా? ఇంపోర్ట్స్ కొనుక్కుంటామా? దిగుమతి చేసుకుంటామా? దిగుమతి చేయడానికి ఇష్టపడము. సేమ్ వైస్ వర్సా రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనీ ఎప్రిషియేట్ అయింది అనుకోండి, ఎప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అవతల కంట్రీలో కాస్ట్లీ అవుతాయి అండ్ మన తాలూకా ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్ అనేవి చీప్ అవుతాయి. సో ఇంపోర్ట్స్ మనం ఎక్కువగా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అర్థమైందా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో కరెన్సీ ఎప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు అర్థమైతే ఇప్పుడు మనం కరెన్సీ స్వాప్ గురించి తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సో నౌ కరెన్సీ స్వాప్. జాగ్రత్తగా వినండి అమ్మా, డీటెయిల్డ్గా చెప్తాను. మీకు ఈజీగా ఇక్కడి వరకు బేసిక్స్ అర్థమైపోతే కరెన్సీ స్వాప్ ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. సపోజ్ ఇప్పుడు ఎవరు మనకి ఇక్కడ కేసే తీసుకుందాం. ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అండ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక మనకేమవుతుంది? కరెన్సీ స్వాప్ చేయమని చెప్పి అడుగుతుంది. స్వాప్ అంటే ఎక్స్చేంజ్. సింపుల్గా స్వాప్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్. దీనిలో భాగంగా మన శ్రీలంక మనకేమిస్తుంది చూడండి. ఇక్కడ నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను చూడండి. శ్రీలంక మనకేమిస్తుంది? శ్రీలంక దగ్గర ఉన్నటువంటి డొమెస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో డొమెస్టిక్ కరెన్సీ ఇస్తుంది. శ్రీలంక ఏమిస్తుంది?
తన తాలూకా డొమెస్టిక్ కరెన్సీ ఇస్తుంది. మన ఇండియా శ్రీలంకకి ఏమిస్తుంది అంటే డాలర్లు ఇస్తుంది. చూడండి, ఇండియా మనకి శ్రీలంకకి ఏమిస్తుంది, డాలర్లు ఇస్తుంది. ఎందుకు ఇది జరుగుతుందో చూడండి. సపోజ్ శ్రీలంక ఏదైతే ఉంటుందో, శ్రీలంక ఎందుకు మన దగ్గర నుంచి డాలర్స్ కోరుకుంటుంది తన ఓన్ కరెన్సీ ఇచ్చి అంటే, నేను ఇందాక ఇంటర్నేషనల్ ట్రేడ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఒక కంట్రీ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఒక కంట్రీ దగ్గర రిసోర్సెస్ లేనప్పుడు కంట్రీ ఏం చేసుకుంటుంది, అవతల కంట్రీ నుంచి ఏం దిగుమతి చేసుకోవాలనుకుంటుంది. అంటే ఇక్కడ శ్రీలంకకి ఏం అవసరం, డాలర్లు అవసరం కాబట్టి మనకు అడుగుతుంది కరెన్సీ స్వాప్. డాలర్లు ఎందుకు అవసరం, శ్రీలంక ప్రజెంట్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది, విపరీతమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్లో. శ్రీలంక అప్పులు కట్టాలి, అప్పులు ఎలా కట్టాలి, డాలర్లలో కట్టాలి. సో అందుకు మన శ్రీలంకకి ఏవైతే ఉన్నాయో శ్రీలంకకి డాలర్లు అవసరం. దాంతోపాటు శ్రీలంక దగ్గర డాలర్లు లేవు. శ్రీలంక అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే శ్రీలంక అనేది ఏం చేయాలి, డాలర్లలో చెల్లించాలి అవతల వాడికి. శ్రీలంకన్ కరెన్సీ ఇస్తే అవతల వాడు ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు కదా, డాలర్లలో చెల్లించాలి. మరి శ్రీలంక దగ్గర డాలర్లు ఉన్నాయా, డాలర్లు లేవు. డాలర్లు లేకపోతే మరి శ్రీలంక ఆకలితో బాధపడాల్సి వస్తుంది కదా, రిసోర్సెస్ లేకపోతే కష్టపడాలి కదా. సో అందుకు శ్రీలంకకి డాలర్లు కావాలి కాబట్టి శ్రీలంక తన డొమెస్టిక్ కరెన్సీ ఇండియాకి ఇచ్చి ఇండియా నుంచి డాలర్లు తీసుకుంటుంది. ఎంత రేటుకి ఇస్తుంది అంటే ఇది ఒక స్పాట్ ఎక్స్చేంజ్ రేట్, ఒక అగ్రిమెంట్ ద్వారా ఉంటుంది. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ఎంతైతే ఉంటుందో అంత రేటుకే ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు సపోజ్ ఇండియాకి అండ్ మన డాలర్కి శ్రీలంక కరెన్సీ రేట్ ఎంత ఉందో, ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్ $1 ఈక్వల్స్ టు 80 శ్రీలంకన్ రూపీస్ ఉందనుకోండి. సపోజ్ 80 శ్రీలంకన్ రూపీస్ ఉంది, ఎస్ఎల్ఆర్ అనుకోండి. $1 ఈక్వల్స్ టు 80 శ్రీలంకన్ రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, 80 శ్రీలంకన్ డాలర్స్ మన ఇండియాకి ఇస్తే ఇండియా అనేది ఎంత ఇస్తుంది, $1 ఇస్తుంది. ఆ లెక్క ప్రకారంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ మన శ్రీలంకకి $100 అవసరం అనుకోండి, మనం $100 ఇస్తాం. శ్రీలంక మనకి ఎంత ఇస్తుంది, 8,000 మన తాలూకా ఇదేదైతే ఉంటుందో శ్రీలంకన్ రూపీస్ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ రూపీస్ వస్తుంది. శ్రీలంకన్ రూపీస్ మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు చూడండి, మరి కరెన్సీ స్వాపింగ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు వీళ్ళు మా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఒక ఇది పెట్టుకుంటారు, ఏంటి, ఒక డేట్ పెట్టుకుంటారు, ఒక ఫ్యూచర్ డేట్ అనేది పెట్టుకుంటారు. అంటే సపోజ్ ఒక 3 years తర్వాత రీస్వాప్ అనేది మనం చేద్దాము అని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఎవరికి ఇచ్చాం, శ్రీలంకకి డాలర్లు ఇచ్చాం కదా. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మన తాలూకా శ్రీలంక అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చినటువంటి డాలర్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని డాలర్లు అయితే ఇచ్చామో, ఎన్ని డాలర్లు ఇచ్చాం మనం, $100 ఇచ్చాం. మనం ఇచ్చినటువంటి $100 తిరిగి ఇచ్చేస్తుంది. ఎవరు ఇస్తారు, మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక తిరిగి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా శ్రీలంకకి ఏమిస్తుంది, డొమెస్టిక్ కరెన్సీ, మన కరెన్సీ ఏదైతే ఉంటుందో మన కరెన్సీ ఇస్తుంది. రూపాయలు ఏవైతే ఉన్నాయో రూపాయలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఏ రేట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ అంటే, దిస్ పర్టిక్యులర్ స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన $100 ఇప్పుడు సపోజ్ మన స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మనం ఫస్ట్ టైం అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నామో ఆ రోజు $1 ఈక్వల్స్ టు సపోజ్ $70 ఉందనుకోండి, 70 రూపీస్ ఉందనుకోండి. దీని ప్రకారమే అంటే $100 మనకు శ్రీలంక ఇస్తుంది. శ్రీలంక ఇస్తే ఎంత పడుతుంది, 7,000 రూపీస్ అనేవి మనం శ్రీలంకకి తిరిగి ఇవ్వాలి. అర్థమైందా, $100 మనకి ఇచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ స్పాట్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేటు ప్రకారంగా మనం డబ్బులు ఇవ్వాలి. అర్థమైందా. సో దీనివల్ల ఏం జరుగుతుంది, మన తాలూకా కరెన్సీ ఎక్స్చేంజ్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో, ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీ యొక్క రిస్క్ ఏదైతే ఉంటుందో అది మన మీద పడదు. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ ఏదైతే ఉంటుందో అది కంట్రీస్ మీద ఉండదు. సపోజ్ విపరీతంగా సపోజ్ ఇప్పుడు ఏం జరిగింది అంటే శ్రీలంకకి మనం డబ్బులు ఇచ్చేసాం. ఇప్పుడు శ్రీలంకన్ ఎకానమీ విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి. సపోజ్ శ్రీలంకన్ ఎకానమీ విపరీతంగా పెరిగిపోయింది. సపోజ్ ఇప్పుడు మన రూపాయి ఇంకా బలహీనపడిపోవడం అనేది జరిగింది. $1 ఈక్వల్స్ టు ఇప్పుడు సపోజ్ $100 అయిపోయింది, రూపాయి బాగా బలహీన పడిపోవడం అనేది జరిగింది. సో అప్పుడు మనం $100 ఇవ్వాల్సి వస్తుందా శ్రీలంకకి అంటే అక్కర్లేదు, 7,000 రూపీస్ ఇస్తే సరిపోతుంది. అదే దీనివల్ల ప్రైస్ వాలటాలిటీ యొక్క ఎఫెక్ట్ అనేది కంట్రీస్ మీద పడదు. సో ఇది ఒక యూజ్ అండి. అండ్ ఇప్పుడు మరి కరెన్సీ స్వాప్ వల్ల మెయిన్గా యూజ్ ఏముంటుంది, ఫస్ట్ శ్రీలంకకి తనకు కావాల్సినటువంటి డాలర్లు వస్తాయి. సెకండ్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇండియా ఏం చేస్తుంది, ఫస్ట్ డాలర్లు ఏవైతే ఉన్నాయో డాలర్లు ఇచ్చేస్తుంది. డాలర్లు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఇండియా డాలర్లు ఇవ్వడం వల్ల డాలర్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది.
అమ్మడం వల్ల, ఏదైనా డాలర్ మనం అమ్మడం వల్ల డాలర్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. డాలర్ యొక్క డిమాండ్ అనేది తగ్గితే డాలర్తో పోలిస్తే రూపాయి యొక్క విలువ ఏదైతే ఉంటుందో రూపాయి యొక్క విలువ పెరుగుతుంది. రూపీ ఎప్రిషియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. రూపీ ఎప్రిషియేట్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది, మన తాలూకా ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ చీప్ అవ్వడం అనేది జరుగుతుంది. మన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ కాస్ట్కి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మనం ఇంకా తక్కువ కాస్ట్కి వస్తే ఇంపోర్ట్స్ పెంచుకుంటాం కదా, ఇంపోర్ట్స్ చీప్ అవుతాయి, బట్ మనం ఎక్కువ ఇంపోర్ట్స్ పెంచుకుంటాం అని జరుగుతుంది. మరి శ్రీలంకకి లాభం ఏంటి? శ్రీలంక ఏం చేస్తుంది, తన తాలూకు డొమెస్టిక్ కరెన్సీ అనేది ఇండియాకి ఇచ్చేస్తుంది. సో డొమెస్టిక్ కరెన్సీ రిలీజ్ చేస్తుంది బయటికి. డొమెస్టిక్ కరెన్సీ రిలీజ్ చేసినప్పుడు శ్రీలంక యొక్క కరెన్సీ అనేది బలహీనపడుతుంది. శ్రీలంకన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో శ్రీలంకన్ డొమెస్టిక్ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. శ్రీలంకన్ డొమెస్టిక్ కరెన్సీ డిప్రిషియేట్ అయితే ఏం చెప్పుకున్నాం, శ్రీలంకన్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. మనీ కరెన్సీ డిప్రిషియేట్ అయితే ఏం చెప్పుకున్నాం ఇందాక, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. మరి శ్రీలంక లాభపడడం అనేది జరుగుతుంది కదా ఫైనల్గా. సో అది మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. అర్థమైందా? సో మన తాలూకా శ్రీలంక అనేది అందుకోసమనే కరెన్సీ స్వాప్ అనేది కోరుకుంటుంది డిఫరెంట్ కంట్రీస్తో. బట్ కంప్లీట్గా డిప్రిషియేట్ అయిపోతే అది లాంగ్ రన్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి శ్రీలంకకి, అంతేనా? సో మనీ కరెన్సీ డిప్రిషియేట్ అయితే ఏం జరుగుతుంది, ఇంపోర్ట్స్ కూడా కాస్ట్లీ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో కంప్లీట్గా మీ కరెన్సీ స్వాప్ ఎలా జరుగుతుంది ఏంటి అని డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ముఖ్యంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఉన్నప్పుడు, అంటే శ్రీలంక దగ్గర ఇంపోర్ట్ చేసుకోవడానికి సరైనటువంటి డబ్బులు లేనప్పుడు, సో శ్రీలంక ఏం చేస్తుంది, అదర్ కంట్రీ ఏం చేస్తుంది, కరెన్సీ స్వాప్ కోరుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానిలో భాగంగానే శ్రీలంక రీసెంట్గా మన బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్తో కూడా కరెన్సీ స్వాప్ ఎంత దిగజారిపోయిందో చూడండి. ఈవెన్ బంగ్లాదేశ్తో కూడా కరెన్సీ స్వాప్ చేసుకుంది. బంగ్లాదేశ్ ఎప్పుడు ఒక ఫినాన్షియల్ ఎయిడ్ అసిస్టెన్స్ తీసుకోవడమే కానీ ఇవ్వడం ఇదే మొదటిసారి. శ్రీలంకతో కరెన్సీ స్వాప్ అనేది చేసుకుంది. శ్రీలంక అంత ఎకనామిక్ క్రైసిస్లో కూరుకుపోవడం అనేది జరిగింది. దాన్ని ఎవరు లెవరేజ్ చేసుకుంటున్నారు, మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా లెవరేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, చైనా ఉపయోగించుకుంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండ్ ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. మరి మనం హిందూ అనాలిసిస్లో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి టిగ్రే ఫోర్సెస్ సీజ్ క్యాపిటల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా చాలా రోజుల నుంచి ఏమంటున్నారు, డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అన్న. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. టిగ్రేరియన్ ఫోర్సెస్ మేడ్ ఫర్దర్ గెయిన్స్ అగెన్స్ట్ ఇథియోపియన్ గవర్నమెంట్ ట్రూప్స్ and their allies on Tuesday, with a spokesman reporting they were in full control of the regional capital and residents said Eritrean forces had left. So చూడండి, టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టిగ్రే ఈజ్ ఎ రీజియన్ ఇన్ ఇథియోపియా, టిగ్రే ఈజ్ ఎ ప్రావిన్స్ ఇన్ ఇథియోపియా అండి. సో డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇథియోపియాలో ఉండేటటువంటి ఒక ప్రావిన్స్. టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏం చెప్పాయి అంటే, ఇథియోపియన్ గవర్నమెంట్ మీద, అంటే మా సెంట్రల్ గవర్నమెంట్ మీద మేము పై చేయి సాధించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సో మీకు ఫస్ట్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీకు ఎగ్జాక్ట్గా ఇదేంటో మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి, బ్యాక్గ్రౌండ్తో సహా దీన్ని డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. డిస్కస్ చేసిన తర్వాత దిస్ పర్టిక్యులర్ స్లైడ్ ఏదైతే ఉంటుందో అది చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వినండి అమ్మ. మీరు మొదట ఎరిత్రియా ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. ఎరిత్రియా ఈజ్ ఎన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ నేషన్. ఎరిత్రియా ఏంటి, హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి ఒక నేషన్. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కంప్రైజెస్ ఆఫ్ 4 నేషన్స్ అండి. 4 నేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సీడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఇథియోపియా, ఇంకొక ఈ అంటే ఎరిత్రియా, డి అంటే జిబౌతి. ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కంట్రీస్ని మనం ఏమండం అనేది జరుగుతుంది, సో హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇథియోపియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా రీజియన్. ఇంకా ఈ పర్టికులర్ జాగ్రఫీ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు కొన్ని స్ట్రైట్స్ అండ్ వీటిని పరిచయం చేయాలి. సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఉండేది రెడ్ సీ. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ అమ్మ, ఇది ఏషియన్ కాంటినెంట్, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, ఇది రెడ్ సీ.
ఇది ఏదైతే ఉంటుందో ఇది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి సిటీ, యమన్లో ఉండేటటువంటి కోస్టల్ సిటీ యాడెన్ అని ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ స్ట్రైట్ చూడండి రెడ్ సీని అండ్ దాంతోపాటు ఇది అరేబియన్ సీ అమ్మ, ఇవి ఇక్కడ పేరుని చూసారా అరేబియన్ సీ. వీటిని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. ఏ స్ట్రైట్ అమ్మా? బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. సో వరల్డ్ నావిగేషనల్ రూట్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ దిస్ పర్టికులర్ బాబ్ ఎల్ మండేబ్ స్ట్రైట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇథియోపియాలో ఉండేటటువంటి లేక్ గుర్తుపెట్టుకోండి, లేక్ తానా. లేక్ తానా ఎందుకు ఇంపార్టెంట్ అంటే లేక్ తానా నుంచి ఏది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్, దట్ ఈస్ నైల్ రివర్. సో నైల్ రివర్లో బ్లూ నైల్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లూ నైల్ అక్కడ ఆవిర్భవించడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి లేక్ విక్టోరియా మీకు కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ లేక్ విక్టోరియా కనిపిస్తుందా? ఈ లేక్ విక్టోరియా నుంచి వైట్ నైల్ ఏదైతే ఉంటుందో వైట్ నైల్ అనేది ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ ఎక్కడ కలుసుకుంటాయంటే సూడాన్ యొక్క క్యాపిటల్ అయినటువంటి ఖార్తూమ్లో కలుసుకోవడం అనేది జరుగుతుంది. కలుసుకొని నైల్ రివర్ ఏదైతే ఉంటుందో బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ సంగమించి నైల్ రివర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఆన్ ద ఎర్త్, లాంగెస్ట్ రివర్ ఆన్ ద ప్లానెట్. సో సెకండ్ అమెజాన్, థర్డ్ యాంగ్చే రివర్. యాంగ్చే రివర్ ఇస్ ఇన్ చైనా. అర్థమైందా? సో ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో చాలామంది నైల్ రివర్ ఏదైతే ఉంటుందో దాని ఆరిజిన్ లేక్ విక్టోరియా అంటారు. బట్ నైల్ రివర్ ఆరిజిన్ లేక్ విక్టోరియా మాత్రమే కాదు, లేక్ తానా కూడా. లేక్ తానా అనేది ఎక్కడుంది? ఇథియోపియాలో ఉండడం అనేది జరిగింది. సో 4 కంట్రీస్ సొమాలియా, ఎరిత్రియా, ఇథియోపియా అండ్ జిబౌతి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మన టిగ్రే రీజియన్ ఎక్కడుందో చూద్దాం. దెన్ వేర్ ఈజ్ టిగ్రే? ఈ మ్యాప్ చూడండి అమ్మ. ఈ మ్యాప్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎథియోపియా తాలూకా మ్యాప్. ఇథియోపియా వాజ్ డివైడెడ్ టు మెనీ స్టేట్స్, మెనీ ప్రావిన్సెస్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ ప్రావిన్సెస్ అన్నీ ఒక ఫెడరేషన్ ద్వారా, అంటే ఒక సమాఖ్య వ్యవస్థ ద్వారా, ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక ఇథియోపియాగా ఏర్పడడం అనేది జరిగింది. ఇదిగోండి ఈ పైన ఉన్నటువంటి నార్థన్ మోస్ట్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఇది టిగ్రే రీజియన్ అండి. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరెవరిగా ఇదవ్వడం అనేది జరుగుతుంది? సింపుల్గా చెప్పాలంటే ఇథియోపియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇథియోపియన్ గవర్నమెంట్కి అండ్ అందులో ఒక ప్రావిన్స్ తాలూకా గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ టిగ్రే గవర్నమెంట్కి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, మరొకసారి డీటెయిల్గా వీడియో చేద్దామని మీకోసం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది ఏ లేక్ అని చెప్పుకున్నాం గుర్తుందా? లేక్ తానా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఒక్కసారి మరి ప్రాబ్లం ఏంటో, ఎలా ఆరిజినేట్ అయిందో చూడండి. సో ద ఇష్యూని తెలుసుకునే ముందు మీరు ఇథియోపియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇథియోపియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ద స్ట్రక్చర్ ఆఫ్ ఇథియోపియాస్ ఫెడరల్ సిస్టమ్ ఎలోస్ ద కంట్రీస్ 10 regions సిగ్నిఫికెంట్ అటానమీ. సో మన తాలూకా ఇథియోపియా వాజ్ డివైడ్ ఇంటూ 10 different regions. మన దేశం ఎలా అయితే రాష్ట్రాలుగా విడిపోయిందో ఇథియోపియా కూడా 10 different regionsగా విడిపోవడం అనేది జరిగింది. ఈ 10 different regionsకి ఏముంది అంటే సిగ్నిఫికెంట్ అటానమీ, ఒక స్పెషల్ స్వయం ప్రతిపత్తి అనేది ఉండడం అనేది జరిగింది. సో ఏంటో చూడండి. దీస్ రీజియన్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ పార్లమెంట్స్. వాళ్ళకంటూ ప్రతి ఒక్క రీజియన్కి ఓన్ పార్లమెంట్స్ ఉన్నాయి. అండ్ దర్ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్, ప్రతి ఒక్కరు ఓన్ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారు. అండ్ ద రైట్ టు ఏ రిఫరెండమ్ ఫర్ ఇండిపెండెంట్ రూల్. అండ్ వాళ్ళకంటూ ఒక ప్రొవిజన్ ఉంది. ఏంటి? ఒకవేళ వాళ్ళు ఇథియోపియా నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఒక రిఫరెండమ్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు. రిఫరెండమ్ అంటే ఓపెన్ ఓటింగ్ అండి. ఓటింగ్ పెట్టుకోవచ్చు. ఈ రిఫరెండంలో పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఎస్ మనం దీని నుంచి బయటకు వెళ్ళిపోతాం, మేము ఇథియోపియా నుంచి బయటకు వెళ్ళిపోతామంటే వాళ్ళు చక్కగా బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. The Tigray region is wealthier than other parts of the country and more importantly has a well-trained army. సో ఈ మొత్తం 10 regions ఏవైతే ఉన్నాయో ఈ 10 regionsలో ద మోస్ట్ వెల్దియెస్ట్ ఏంటి అంటే టిగ్రే. దిస్ పర్టికులర్ టిగ్రే రీజియన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్దియెస్ట్ రీజియన్. సో ఇదేదైతే ఉంటుందో ఈ ప్రాంతం ఎక్కువ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నటువంటి ప్రాంతం కూడా అది. సో ఏం చెప్పుకున్నాం? ఇథియోపియా వాజ్ డివైడ్ ఇంటూ 10 different regions. 10 different regionsకి ఒక స్పెషల్ సిగ్నిఫికెంట్ అటానమీ ఉంది. వాళ్ళకంటూ ఓన్ పార్లమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఓన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఏంటి, వాళ్ళకి ఇండిపెండెంట్ బయటకు వెళ్ళిపోవాలనుకుంటే ఇఫ్ దే వాంట్ టు సెసీడ్ ఫ్రమ్ ఇథియోపియా వాళ్ళు రెఫరెండమ్ కండక్ట్ చేసుకొని ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకంటూ ఒక ట్రైన్డ్ ఆర్మీ కూడా ఉంది. సో మన తాలూకా టిగ్రే ఏదైతే ఉంటుందో టిగ్రే ఇస్ ద మోస్ట్ వెల్దియెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రీజన్ ఆఫ్ ఇథియోపియా. అర్థమైందా? ఇది చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. నౌ జస్ట్ లుక్ ఎట్ ఎథ్నిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇథియోపియా. ఇథియోపియా యొక్క ఎథ్నిక్ స్ట్రక్చర్ చూడండి. అంటే డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కంట్రీస్ లాగా డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇథియోపియాలో ఉండడం అనేది జరిగింది. చూడండి ఇథియోపియాలో ఫస్ట్ ఒరామోస్ దే కన్స్టిట్యూట్ 32% ఆఫ్ ద పాపులేషన్ అండ్ అమారాస్ దే కన్స్టిట్యూట్ 27% ఆఫ్ ద పాపులేషన్.
టిగ్రే ఎథ్నిసిటీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టిగ్రే రీజియన్కి సంబంధించినటువంటి ఎథ్నిసిటీ, దే ఓన్లీ కన్స్టిట్యూ ఆఫ్ 6% ఆఫ్ ద పాపులేషన్, బట్ స్టిల్ టిగ్రే రీజియన్ అనేది చాలా వెల్దియెస్ట్ రీజియన్, అండ్ టిగ్రే రీజియన్ అనేటటువంటిది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ రీజియన్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అదర్ స్మాల్ ఎథ్నిక్ గ్రూప్స్, రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్, మిగిలిన పాపులేషన్ ఎవరు ఉండేవారు, మిగిలిన ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉండడం అనేది జరిగింది. వరామోస్, అమారాస్ అండ్ టిగ్రే ఎథ్నిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పార్ట్స్గా ఇథియోపియాలో ఈ కల్చర్, ఈ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. నౌ టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్, దీని గురించి మాట్లాడదాం చూడండి. సో దిస్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ అనేటటువంటిది ఒక పొలిటికల్ పార్టీ. దిస్ ఇస్ ద రూలింగ్ పార్టీ ఇన్ టిగ్రే. సో టిగ్రే అనేటటువంటి రీజియన్లో పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. సపోజ్ మనకి ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాలో మెయిన్ పార్టీ ఏముంది, మన తాలూకా బీజేపీ గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఇండియాలో ఇప్పుడు సపోజ్ మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుందా. సో వైఎస్ఆర్సీపీ లాగన్నమాట. సో టిగ్రే అనేటటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రూలింగ్ పార్టీ ఏంటంటే టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1975. అది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1975లో స్థాపించబడింది యాజ్ ఎ మిలిషియా టు ఫైట్ అగెన్స్ట్ ద మిలిటరీ గవర్నమెంట్, మిలిటరీ డిక్టేటర్షిప్. ఒకప్పుడు ఇథియోపియాని మిలిటరీ డిక్టేటర్షిప్ అండర్లో ఉండడం అనేది జరిగింది. సో మిలిటరీ వాళ్ళ తాలూకు నియంతృత్వ పాలనలో ఉండేది. ఆ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ని దర్గ్ గవర్నమెంట్ అనేవాళ్ళండి, దర్గ్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. సో ఈ డిక్టేటర్షిప్ దిస్ పర్టికులర్ ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓడించడానికి ఒక ఫార్మల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మిలిషియా అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు, ఈ మిలిటరీ డిక్టేటర్షిప్ దర్గ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా పారద్రోలడానికి. దగ్ వాజ్ అవుస్టెడ్ బై ఆర్మ్ ఫోర్సెస్ ఇన్ 1991. సో వీళ్ళందరూ 1975 నుంచి బాగా కష్టపడి 1991 నాటికి మొత్తానికి మిలిటరీ రూల్ని బయటకు పంపించేశారు. అండ్ టీపీఎల్ఎఫ్ లీడర్ అయినటువంటి మన తాలూకా టిగ్రేన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క లీడర్ అయినటువంటి మెలస్ జనావి ఎవరైతే ఉన్నారో ఇథియోపియా యొక్క మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరిగింది 1995. 1995లో ఆయన మొదటి ప్రధానమంత్రి అవ్వడం అనేది జరిగింది. దేనికి, ఇథియోపియా ఏదైతే ఉంటుందో ఇథియోపియాకి. ఆయన పేరు మెలస్ జనావి. సో ఈయన మొత్తం 2012 వరకు ఈయన పరిపాలించడం అనేది జరిగింది. ఈయన గురించి చూడండి. సో మెలస్ జనావి, సో హీ ఈస్ ద గాయ్ మెలస్ జనావి. సో ఈ రూల్డ్ ఫ్రమ్ వెరీ లాంగ్ హీ రూల్డ్ ఫర్ వెరీ లాంగ్ ఇయర్స్. 1995 నుంచి 2012 వరకు ఈయన ప్రధానమంత్రిగా, ఇథియోపియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా పరిపాలించడం అనేది జరిగింది. జినావి పుట్ టుగెదర్ ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్. సో ఈయన అధికారంలోకి రాగానే ఈయనకు మొదట ఎదురైనటువంటి సమస్య ఏంటి అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ఇథియోపియా అనేది ఒక దేశంగా ఉండాలి అని చెప్పి. బికాజ్ ఆఫ్ మెనీ ఎథ్నిక్ గ్రూప్స్ ఉండడం వల్ల ఒక కంట్రీని కలిపి ఒక తాటి మీద ఉంచడం అనేది కష్టం. బికాజ్ మెనీ డైవర్స్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉండడం వల్ల ఒక తాటి మీద ఉండడం అనేది కష్టం. మన ఇండియా కూడా ఒక తాటి మీద ఉండడం చాలా కష్టం, చాలా కష్టపడ్డారు ఇనిషియల్ స్టేజెస్లో. సో ఇంటిగ్రిటీ అనేది ఉండడం కష్టం. సో అందుకోసం నేను ఏం చేశాడు, సో టీపీఎల్ఎఫ్ కాకుండా నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ, ఒక మంచి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేద్దాం. దట్ ఈజ్ ఈపీఆర్డిఎఫ్. ఈ ఈపీఆర్డిఎఫ్లో ఎవరుంటారు, డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఎథ్నిక్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి సముదాయంగా దీన్ని ఏర్పాటు చేద్దాం. ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి ఒక కొయిలేషన్ పార్టీని ఏర్పాటు చేశారండి. హీఈస్ లార్జ్లీ సీన్ యాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఎథ్నో ఫెడరల్ సిస్టమ్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఎథ్నో ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించింది ఎవరు అంటే దిస్ పర్టికులర్ మెలస్ జనావి అనేటటువంటి వ్యక్తి. సో దిస్ పర్టికులర్ ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో, ఇట్ కంటైన్డ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ సచ్ యాజ్ ద అమారా డెమోక్రటిక్ పార్టీ, ద ఒరోమో డెమోక్రటిక్ పార్టీ, సదర్న్ ఎథియోపియన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్. ఈ పార్టీస్ అన్ని ఉండడం అనేది జరిగింది. సో అమారాస్ అనేటటువంటి ఎథ్నిక్ గ్రూప్ ఉందని చెప్పామో, వాళ్ళకి సంబంధించినటువంటి అమారా డెమోక్రటిక్ పార్టీ. ఒరామోస్ అనేటటువంటి ఎథ్నిక్ గ్రూప్ ఉందని చెప్పామో, ఒరామోస్ హైయెస్ట్ ఎక్కువ పాపులేషన్ ఒరామోస్ అనమాట. సో ఒరామోస్ యొక్క ఒరామోస్ డెమోక్రటిక్ పార్టీ అండ్ అదర్ ఇంపార్టెంట్ పార్టీ అనేటువంటి సదరన్ ఇథియోపియన్ పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనేటటువంటి పార్టీ కూడా కలిపి, అండ్ మన తాలూకు టీపీఎల్ఎఫ్ కూడా కలిపి ఈ పార్టీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈపీఆర్డిఎఫ్ ఏంటది, ఇథియోపియన్ పీపుల్స్ రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటటువంటి కొయిలేషన్ పార్టీని ఏర్పాటు చేశారు. బట్ స్టిల్ ద టీపీఎల్ఎఫ్ రిమైన్ ద డామినెంట్ పొలిటికల్ ఫోర్స్ ఇన్ ఈపీఆర్డిఎఫ్. కానీ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో, టిగ్రే పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో, ఇది ఈపీఆర్డిఎఫ్లో ఒక డామినెంట్ ఫోర్స్గా ఉండడం అనేది జరిగింది. మొత్తం లావాదేవీలన్నీ వాళ్ళే చేస్తున్నారు, మొత్తం అన్నీ వాళ్ళే చూసుకోవడం అనేది జరుగుతుంది, మొత్తం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇందాక ఏం చెప్పాం, టిగ్రే ఎథ్నిక్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఉంటారో దే ఓన్లీ కన్స్టిట్యూట్ అరౌండ్ 6% ఆఫ్ ద పాపులేషన్. వీళ్ళ పాపులేషన్ తక్కువైనప్పటికీ డామినెన్స్ ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది, టీపీఎల్ఎఫ్ చేతుల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళ వల్లే స్వతంత్రం వచ్చింది కదా, అందుకోసం అని చెప్పి. సో దిస్ ఈజ్ ద మిలిషియా కదా, మన తాలూకా మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, మిలిటరీ ఆటోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పారద్రోలేసి వీళ్ళు కదా తీసుకొచ్చారు. సో ఒక ఫార్మల్ గవర్నమెంట్ని ఇథియోపియాలో. సో అందుకోసం అని చెప్పి టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో, టిగ్రే పీపుల్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండడం అనేది జరిగింది గవర్నమెంట్లో.
ఈపీఆర్డిఎఫ్ ప్రొవైడెడ్ ఎ స్టేబుల్ రూల్ విత్ హై ఎకనామిక్ గ్రోత్ ఫర్ 17 years. సో మనకు 1995 నుంచి సో చక్కగా మన తాలూకా ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దిస్ కోయిలేషన్ పార్టీ ఏదైతే ఉంటుందో చక్కగా ఇది చేయడం అనేది చక్కగా రూల్ చేయడం అనేది జరిగింది. ఇథియోపియా ఎకనామికల్గా చాలా ప్రాస్పర్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఓవర్ ది ఇయర్స్ ఈపీఆర్డిఎఫ్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఇంక్రీజివ్లీ అథారిటేరియన్. కానీ ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దీని మీద చాలా క్రిటిసిజం అనేది వచ్చిందండి. చాలా అథారిటేరియన్గా ఉండడం అనేది జరిగింది. చాలా ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దో టిగ్రే పీపుల్ అనేవాళ్ళు 6% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నప్పటికీ టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో ఇదే ఈపీఆర్డిఎఫ్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తుంది. ఈపీఆర్డిఎఫ్ యొక్క ఎఫైర్స్ అని టీపీఎల్ఎఫ్ చేతిలో ఉండడం అనేది జరిగింది. టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ చేతుల్లో ఉండడం అనేది జరిగింది అని పీపుల్ క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఈవెన్ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ హ్యావ్ క్రిటిసైజ్ దిస్ మార్జినలైజేషన్. సో ఎక్కువ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈపీఆర్డిఎఫ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పొజిషన్స్ టిగ్రే పీపులే ఉంటున్నారు తప్ప వరామోస్ కానీ అమారాస్ కానీ అదర్ ఎథ్నిక్ గ్రూప్స్ వాళ్ళు ఎవరు ఉండట్లేదు అని చెప్పి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్రిటిసైజ్ చేయడం అనేది మొదలుపెట్టారు. దీన్ని ఈపీఆర్డిఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని. సో టు న్యూట్రలైజ్ ద అపోజిషన్ అనేది ఇది చేయడానికి ఈపీఆర్డిఎఫ్ ఇప్పుడు ఏం చేసింది, చూస్ మిస్టర్ అబయ్ అహ్మద్. సో టిగ్రేకి సంబంధించడం కాకుండా వరామోస్ అని చెప్పామో హయ్యెస్ట్ మెజారిటీ పాపులేషన్ ఎవరు ఉంటారని చెప్పాము ఇథియోపియాలో వరామోస్ ఉంటారు. వరామోస్ ఎథ్నిక్ గ్రూప్కి చెందినటువంటి ఈ పర్టిక్యులర్ పర్సన్ హూ ఈజ్ ద మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈయన్ని గవర్నమెంట్ అనేది ఈయన చేతుల్లోకి ఇవ్వడం అనేది జరిగింది. ఈపీఆర్డిఎఫ్ ఏం చేసింది, వరామోస్ ఎథ్నిక్ గ్రూప్కి చెందినటువంటి అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ప్రధానమంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు 2018లో 2018లో మన తాలూకు ఇతను ఎవరైతే ఉన్నారో ఈయన అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ కమింగ్ టు పవర్ దిస్ పర్టిక్యులర్ అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో హీ ఇంట్రడ్యూస్డ్ ఏ లాట్ ఆఫ్ స్టెప్స్ టు కట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టీపీఎల్ఎఫ్ ఇన్ ద గవర్నమెంట్. సో ప్రభుత్వంలో టీపీఎల్ఎఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి అండ్ టీపీఎల్ఎఫ్ యొక్క డామినెన్స్ తగ్గించడానికి ఏం చేశాడు, చాలా రిఫార్మ్స్ అనేది తీసుకురావడం అనేది మెనీ స్టెప్స్ తీసుకొచ్చాడండి. హీ పర్స్డ్ టీపీఎల్ఎఫ్ ఫంక్షనరీస్ ఫ్రమ్ కీ గవర్నమెంట్ పోస్ట్ అండ్ రిలీజ్డ్ పొలిటికల్ ప్రిజనర్స్ అరెస్టెడ్ బై ద టీపీఎల్ఎఫ్ లెడ్ గవర్నమెంట్. సో ఈయన టీపీఎల్ఎఫ్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో టీపీఎల్ఎఫ్ చెందినటువంటి పీపుల్, మెయిన్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్స్లో వాళ్ళు కీ పొజిషన్స్లో ఉండకుండా వాళ్ళందరినీ తొలగించడం అనేది జరిగింది. సో దాంతోపాటు టీపీఎల్ఎఫ్ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అరెస్ట్ చేసినటువంటి పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎవరు, మన తాలూకు అబయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఈయన ఈపీఆర్డిఎఫ్లో ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీ అయినటువంటి టీపీఎల్ఎఫ్కి ఎగ్నెస్ట్గా వెళ్తున్నారనమాట ప్రజెంట్. హీ ఆల్సో మేడ్ పీస్ విత్ ఎరిత్రియా ఎ స్వాన్ ఎనిమీ ఆఫ్ టీపీఎల్ఎఫ్. సో మన తాలూకు ఎప్పటి నుంచో ఎరిత్రియాకి ఇథియోపియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. మొత్తానికి తగ్గితే ఏం తప్పులేదు, శాంతి కోసం తగ్గొచ్చు అని చెప్పి ఎరిత్రియాతో ఈయన శాంతి చేసుకుంటారు. ఎరిత్రియాతో ఈయన చేసినటువంటి ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుంది రిజల్యూషన్ వల్ల ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. 2019లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా, నోబెల్ శాంతి బహుమానం కూడా, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈయనకు రావడం అనేది జరిగింది అబయ్ అహ్మద్ గారికి. అర్థమైందా? బికాజ్ ఎరిత్రియాకి అండ్ ఇథియోపియాకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన రిజాల్వ్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా. రైట్. సో మొత్తానికి వీళ్ళ టీపీఎల్ఎఫ్ యొక్క బద్ధ శత్రువు అయినటువంటి ఎరిత్రియా ఈయన ఎప్పుడైతే శాంతి చేసుకున్నాడో ఇంకా పెద్ద ఎనిమి అయిపోయాడు అబయ్ అహ్మద్. ఎవరికి? టీపీఎల్ఎఫ్కి. నౌ లెట్ us look at the immediate cause of the conflict. ఈ కాన్ఫ్లిక్ట్కి ఇమీడియట్ కాజ్ ఏంటో చూడండి. ఆగస్ట్ 2020లో ఏం జరిగింది అంటే మిస్టర్ అభయ్స్ గవర్నమెంట్ డిసైడెడ్ టు పోస్ట్పోన్ పార్లమెంటరీ అండ్ లోకల్ ఎలక్షన్స్ సైటింగ్ COVID-19. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో COVID-19 ఉధృతంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ అనేవి క్యాన్సిల్ చేద్దాం అనుకుంటాడు అబయ్ అహ్మద్ గవర్నమెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబయ్ అహ్మద్ ఏం చేస్తారు, ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు, ఎన్నికలు జరపకూడదు అంటారు ఈయన. టీపీఎల్ఎఫ్ ఓపెన్లీ ఛాలెంజింగ్. టీపీఎల్ఎఫ్ ఏముంటుంది, ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి చేయొచ్చు, ఎలక్షన్స్ మేము కండక్ట్ చేసుకుంటాము అంటుంది. సో అలాగే సెప్టెంబర్ 2020లో టిగ్రే ఏం చేస్తుంది, లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దీస్ ఎలక్షన్స్ అనేవి ఇల్లీగల్ అని చెప్పి ఫెడరల్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మన అబయ్ అహ్మద్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదేం చెప్తుంది, కండక్ట్ చేసినటువంటి ఎలక్షన్స్ ఇల్లీగల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వద్దన్నా కూడా ఈ తాలూకా టిగ్రే రీజియన్లో ఏం చేశారు, ఎలక్షన్స్ కండక్ట్ చేశారు కదా, సో అందుకే ఇల్లీగల్ అని చెప్పి ఉంటుంది. నవంబర్ 2020లో ఏం జరుగుతుంది, టీపీఎల్ఎఫ్ మిలిటెంట్స్ అటాక్డ్ ఎ ఫెడరల్ మిలిటరీ కమాండ్ ఇన్ ద టిగ్రే రీజియన్ అండ్ క్యాప్చర్డ్ మిలిటరీ హార్డ్వేర్ అండ్ ఎక్విప్మెంట్. సో ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇండియాతో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇండియా ఉంది, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకూడదు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏమో ఎలక్షన్స్ కండక్ట్ చేసేసింది అనుకోండి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయకూడదన్న చేశారు కాబట్టి దోస్ ఎలక్షన్స్ ఆర్ ఇల్లీగల్ అని చెప్పింది. సో అందుకోసం అని చెప్పి ఎలక్షన్స్లో గెలిచినటువంటి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కదా, అక్కడ గెలిచినటువంటి పార్టీ అంటే టీపీఎల్ఎఫ్.
టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఇది. సో వీళ్ళ తాలూకు సానుభూతి పరులు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనుకోండి సపోజ్, లేకపోతే టీపీఎల్ఎఫ్ కార్యకర్తలు అనుకోండి, వీళ్ళందరూ ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఉంటుందో, మిలిటరీ తాలూకా ఇదేదైతే ఉంటుందో, క్యాంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడం అనేది జరిగింది. ఫెడరల్ మిలిటరీ కమాండ్ యొక్క ఇవేవైతే ఉంటాయో కమాండ్ ఏదైతే ఉంటుందో, కమాండ్ మీద క్యాంప్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ టిగ్రే ఫోర్సెస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అటాక్ చేశారు అనుకోండి, మరి సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది కదా. సో అలాగే జరిగింది. టీపీఎల్ఎఫ్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ కమాండ్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అటాక్ చేసి మిలిటరీ హార్డ్వేర్ అండ్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి దోచుకోవడం అనేది జరిగింది. మిస్టర్ అభయ్ డిక్లేర్డ్ ఏ మిలిటరీ ఆపరేషన్. ఇప్పుడు అభయ్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఈయన మిలిటరీ ఆపరేషన్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. వెంటనే మరి ఆయన కోపం వచ్చింది, మిలిటరీ తాలూకా కమాండ్ మీద ఎలా అటాక్ చేస్తారు ఇది టిగ్రేరియన్ ఫోర్స్ అని చెప్పి ఆయన కోపం వచ్చి టిగ్రే రీజియన్ మీద వార్ ప్రకటిస్తారు. తన సొంత ప్రజల మీద తన యుద్ధం ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇథియోపియా యొక్క ఫెడరల్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు దిస్ టిగ్రే ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో టీపీఎల్ఎఫ్ ఫోర్సెస్కి మధ్య వార్ అనేది జరుగుతుంది. చాలామంది మన తాలూకా ఫెడరల్ గవర్నమెంట్ చాలా ఘోరాతి ఘోరంగా విరుచుకుపడడం అనేది జరుగుతుంది. సో అభయ్ అహ్మద్ రీసెంట్గా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారని చెప్పాను, మన తాలూకా ఎరిత్రియన్ ఫోర్సెస్ కూడా ఏం చేస్తున్నాయి, ఎరిత్రియాకి మరి టీపీఎల్ఎఫ్కి పడదు కదా టిగ్రే వాళ్ళకి. సో ఎరిత్రియన్ ఫోర్సెస్ కూడా మన తాలూకు ఫెడరల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ టీపీఎల్ఎఫ్ మీద అటాక్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒక రెఫ్యూజీ క్రైసిస్ అనేది రావడం అనేది సుమారు 20 లక్షల మంది టిగ్రేరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం బయటికి పక్కనే ఉన్నటువంటి సూడాన్ ఏదైతే ఉంటుందో సూడాన్కి వలస వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో చాలా మంది మీద గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, ఆకలితో చాలామంది బాధపడుతున్నారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పింది హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పి. అండ్ దాంతోపాటు ఈ పీస్ అనేది లేకుండా ఒక కేయోస్, ఒక గందరగోళంతో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు, మన తాలూకా టిగ్రే. సో మన తాలూకా అభయ్ అహ్మద్ చూసారా, బద్ధశత్రువైనటువంటి ఎరిత్రియాతో శాంతి చేసుకున్నారు, కానీ తన ఓన్ పీపుల్ అయినటువంటి టిగ్రే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పుడు చనిపోతుందల్లా సామాన్యమైనటువంటి ప్రజలు. చాలా టిగ్రే అనేది మన ఇథియోపియా అనేది ఒక క్రైసిస్ చూడడం అనేది జరుగుతుంది ప్రజెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య వార్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. రైట్, చూడండి. సో డిఫరెంట్ కన్సర్న్స్ చూడండి దీనికి సంబంధించినవి. ఫస్ట్ ఇది రెఫ్యూజీ క్రైసిస్. చాలామంది బయట దేశాలకు పక్కనే ఉన్నటువంటి సూడాన్కి కానీ, ఎరిత్రియాకి కానీ, లేకపోతే సొమాలియాకి కానీ ఏం చేస్తున్నారు, రెఫ్యూజీస్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. డీస్టెబిలైజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ రీజియన్లో స్టెబిలిటీ అనేది ఉండదండి ఎప్పుడైతే రెఫ్యూజీ క్రైసిస్ ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా అంతంత మాత్రం ఉన్నట్టు కంట్రీస్, పేద కంట్రీస్. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే రెఫ్యూజీ క్రైసిస్ పడింది అనుకోండి, వేరే వాళ్ళు మళ్ళీ దేశాలకు వచ్చారనుకోండి, ఏం జరుగుతుంది, వాళ్ళ కోసం మళ్ళీ రిసోర్సెస్ అనేవి సమకూర్చాల్సినటువంటి బాధ్యత ఆ గవర్నమెంట్స్, అదర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడుతుంది. సో తప్పకుండా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. అండ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయంట. ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఫోర్సెస్, టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టిగ్రేరియన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద గ్యాంగ్ రేపులు చేయడం కానీ, లేకపోతే ఎథ్నిక్ క్లెన్సింగ్ చేయడం కానీ, మాస్ కిల్లింగ్స్ కానీ జరపడం అనేది జరుగుతుందంట. దాంతోపాటు ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటే టిగ్రేరియన్ ఎథ్నిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని భూమి మీద లేకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. జెనసైడ్ అని కూడా అంటారు. ఎథ్నిక్ క్లెన్సింగ్ లేదా జెనసైడ్ జరుగుతుంది. బ్రుటల్ గ్యాంగ్ రేప్స్ అనేవి జరుగుతున్నాయంట. మాస్ కిల్లింగ్స్ అనేవి కూడా సివిలియన్స్ మీద జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. చూడండి. ఇప్పుడు చూడండి, న్యూస్లోకి వచ్చింది, మీకు బెటర్గా అర్థమవుతుంది. టిగ్రేరియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, టిగ్రేకి సంబంధించినటువంటి ఫోర్సెస్, టీపీఎల్ఎఫ్ ఫోర్సెస్, దే మేడ్ ఫర్దర్ గెయిన్స్ అగెన్స్ట్ ఇథియోపియన్ గవర్నమెంట్ మీద వాళ్ళు పై చేయి సాధించడం అనేది జరుగుతుందంట ఈ వార్లో. అండ్ దేర్ అలైస్, ఇథియోపియన్ గవర్నమెంట్ యొక్క అలైస్ ఎవరు, ఎరిత్రియా అండ్ పీపుల్. అర్థమైందా? ఎరిత్రియా అనేది వచ్చిందని చెప్పాను కదా, ఇథియోపియన్ గవర్నమెంట్తో పాటు పోరాడుతుందని. విత్ ఎ స్పోక్స్ పర్సన్ రిపోర్టింగ్ దేవర్ ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ద రీజనల్ క్యాపిటల్. సో రీజనల్ క్యాపిటల్ మీద వాళ్ళు ఫుల్ కంట్రోల్ మీద ఉన్నారంట. రీజనల్ క్యాపిటల్ ఏంటి అంటే మెక్కేల్. అంటే మన తాలూకా టీపీఎల్ఎఫ్, మన టిగ్రే యొక్క రీజనల్ క్యాపిటల్ ఏంటి అంటే మెక్కేల్ ఏదైతే ఉంటుందో మెక్కేల్ మీద మేము తిరిగి కంట్రోల్ అనేది తెచ్చుకున్నాము. ఎవరిని బయటకు పారద్రోసామో, ఎరిత్రియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని బయటకు పంపించేసాం. ఇథియోపియన్ గవర్నమెంట్ని కూడా బయటకు పంపించేసాం. సో మాకు టీపీఎల్ఎఫ్ ఏదైతే ఉంటుందో టీపీఎల్ఎఫ్కి 100% తన రీజనల్ క్యాపిటల్ దట్ ఈస్ మెక్కేల్, మన టిగ్రే క్యాపిటల్ అయినటువంటి మెక్కేల్ మీద మాకు హోల్డ్ వచ్చింది అని చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్గా ఒక ఫెమైన్తో కూడా మన తాలూకు ఇథియోపియా అనేది బాధపడుతుంది. దాని కొంతమంది మ్యాన్ మేడ్ ఫెమైన్ అని కూడా అంటున్నారు. టిగ్రేలో ఒక ఫెమైన్, కరువు కాటకాలతో బాధపడుతున్నారు. కావాలని మన తాలూకు ఇథియోపియన్ సెంట్రల్ గవర్నమెంట్
టిగ్రేకి అసిస్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. చాలామంది బయట దేశాలకు వలస వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ మ్యాన్ మేడ్ ఫెమైన్ అని కూడా కొంతమంది అంటున్నారు. సో దీస్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ప్రపంచంలో ఉన్నాయి. సో మన జీవితాలు మాత్రం ఎంతో కొంత హ్యాపీగానే బతుకుతున్నాం మనం. చూడండి, ఆకలితో బాధలు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరి ప్రాణాలు కోల్పోతారో తెలియదు, గ్యాంగ్ రేప్స్, మాస్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతుంటాయో కూడా తెలియదు మనుషుల మధ్య. మనం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్, రైట్? సో బాగా కష్టపడండి, జాగ్రత్తగా చదవండి. సో అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి అమ్మా. మీకు చాలా చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను, ట్రస్ట్ మీ. మీరు అస్సలు మిస్ అవ్వద్దు, రిగ్రెట్ అవ్వద్దు, రైట్? కరెంట్ అఫైర్స్ ఈజ్ ఎ మాన్స్టర్ అండి. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మామూలుగా ఉండదు. బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ష్యూర్ దట్ నో మైగ్రెంట్ వర్కర్ గోస్ హంగ్రీ, సుప్రీం కోర్ట్ ఇన్స్ట్రక్ట్స్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ, గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో చాలాసార్లు ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి న్యూస్లోకి వచ్చింది. దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వై దిస్ పర్టిక్యులర్ స్కీమ్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూడండి. ద గవర్నమెంట్ కెనాట్ abdicate its duties to feed migrant workers, especially during a pandemic, merely because they did not have ration cards, the Supreme Court said on a judgment Tuesday. సో నిన్న సుప్రీంకోర్టు తన ఒక జడ్జిమెంట్ చెప్తూ ఏం చెప్పింది అంటే, కేవలం రేషన్ కార్డ్స్ లేవు అనేటటువంటి కారణం చేత చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయకుండా గవర్నమెంట్ అనేది తప్పించుకోకూడదు. ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్ టైంలో అలా చేయడం అనేది పాప సమానం అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది జడ్జిమెంట్లో చెప్పడం అనేది జరిగింది. సో మైగ్రెంట్ వర్కర్స్కి రేషన్ కార్డులు లేవు అనేటటువంటి పేరుతో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వకపోవడం తప్పు, వాళ్ళ ఆకలితో చాలా బాధపడడం అనేది జరుగుతుంది అని సుప్రీంకోర్టు గవర్నమెంట్కి చివాట్లు పెట్టడం అనేది జరిగింది. The court set July 31st as the deadline for the center and states to implement one nation one ration card scheme so that none among the estimated 38 crore migrant workers who form 1/4 of the country's population goes hungry during the pandemic. సో సుప్రీంకోర్టు దాంతోపాటు ఏం చెప్పింది, ఒక డెడ్ లైన్ అనేది పెట్టింది. ఏంటి ఆ డెడ్ లైన్? July 31st. ఎందుకు పెట్టింది? ఎవరికి పెట్టింది? ముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు పెట్టింది? టు ఇంప్లిమెంట్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్. జూలై 31లోగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? సో ఇంప్లిమెంట్ చేసి 38 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దీస్ మైగ్రెంట్ వర్కర్స్ ఆర్ అకౌంట్ టు 1/4 ఆఫ్ ద పాపులేషన్. 1/4 వంతు మైగ్రెంట్ వర్కర్సే ఉండడం అనేది జరిగింది. అంతమంది భారతీయులు ఆకలితో ఉండడం భారతదేశం చూడలేదు, భారతదేశానికి సరికాదు. సో చక్కగా వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. డెడ్ లైన్ ఎప్పుడు? July 31 పెట్టింది. దీస్ వర్కర్స్ టు హ్యావ్ మేడ్ కన్సిడరబుల్ కంట్రిబ్యూషన్స్ టు ద కంట్రీస్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కోసం చూసుకుంటున్నారా? అలా చూసుకున్నా వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దీస్ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడబట్టే, వాళ్ళు నుంచి పనిచేయబట్టే కంట్రీ అనేది ఎకనామికల్గా ప్రాస్పర్గా ఉంది, గ్రోత్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో మైగ్రెంట్ వర్కర్స్ని, వలస కార్మికుల్ని పట్టించుకోవడం కూడా చాలా అవసరం. అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పడం అనేది జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఓన్లీ సమ్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్కి మాత్రమే సరైనటువంటి ఫుడ్ ఉండడం కాదు, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్కి ఫుడ్ అనేది కల్పించడం. To ensure food security, one nation one ration card scheme should be implemented right now, right in this hour అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది తన తాలూకా ఆర్డర్ జడ్జిమెంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తమ పనులు సరిగ్గా చేయనప్పుడు కానీ, లేకపోతే తమ పరిధిని దాటినప్పుడు కానీ ఒక పెద్దనలా వచ్చి ఆదుకుంటుంది ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో అవి ఆదుకుంటాయి. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు కూడా అదే పని చేయడం అనేది జరిగింది, గవర్నమెంట్కి ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ లెట్ us అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. కంప్లీట్గా చాలా రోజుల నుంచి వస్తుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ తెలుసుకునే ముందు కొన్ని బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవాలి. వై ది స్కీమ్, ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది, టు అచీవ్ వాట్. సో ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో దిస్ పర్టిక్యులర్ స్కీమ్
ఎందుకు తీసుకొచ్చారు అంటే టు అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత ఏదైతే ఉంటుందో దాన్ని సాధించడానికి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇంతకీ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటండి? ఫుడ్ సెక్యూరిటీ యాజ్ డిఫైన్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ మీద ఏర్పాటు చేసినటువంటి యునైటెడ్ నేషన్స్ కమిటీ ఫుడ్ సెక్యూరిటీని ఎలా నిర్వచించిందంటే, ఇట్ మీన్స్ ఆల్ పీపుల్ ఎట్ ఆల్ టైమ్స్ హ్యావ్ ఫిజికల్, సోషల్, ఎకనామిక్ యాక్సెస్ టు సఫిషియంట్, సేఫ్, nutritious food that meets their food preferences and dietary needs for an active and healthy life. All people, ప్రజలందరూ కూడా అట్ ఆల్ టైమ్స్, అన్ని వేళలా దేనికి యాక్సెస్ ఉండాలా? ప్రజలందరికీ అన్ని వేళలా సఫిషియంట్, వాళ్ళకి సరిపడినటువంటి ఫుడ్, సేఫ్, కలుషితం కానటువంటి, భద్రంగా ఉండేటటువంటి ఫుడ్, అండ్ న్యూట్రిషియస్ ఫుడ్, న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఫుడ్కి ఉండాలంట. పోషకాహారానికి ప్రజలందరూ అన్ని వేళలా ప్రజలందరికీ యాక్సెస్ అనేది ఉండాలి. దట్ మీట్స్ దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్. కానీ అకార్డింగ్ టు దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్, అది కూడా ఎలా ఉండాలి? వాళ్ళ తాలూకు ఫుడ్ ప్రిఫరెన్సెస్. ఇండియాలో, సౌత్ ఇండియాలో మనకి ఏం తింటారు? రైస్ తింటారు. వాళ్ళ ఫుడ్ ప్రిఫరెన్సెస్ తగినట్టుగా రైస్ అనేది వాళ్ళకి ఉండాలి. సో మనకు నార్త్ ఇండియాలో ఏం తింటారు? వీట్, మనకు రొట్టె కాల్చుకుంటారు. సో వాళ్ళకంటూ వీట్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అకార్డింగ్ టు దేర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ సఫిషియంట్, సేఫ్, న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందాలి. అండ్ డైటరీ నీడ్స్ ఫర్ అన్ యాక్టివ్ అండ్ హెల్తీ లైఫ్. వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి అండ్ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్కి అన్ని వేళలా యాక్సెస్ అనేది ఉంటే అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేసినట్టు అని చెప్పి యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ సెక్యూరిటీని నిర్వచించడం అనేది జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటో అర్థమైంది. సింపుల్గా చెప్పాలంటే అన్ని వేళలా నీ కంచంలో తిండి గింజలు అనేవి ఉండాలి. అర్థమైందా? నీకు ఫుడ్ అనేది ఉండాలి, నీ కడుపు అనేది అన్ని వేళలా నిండాలి. సో మరి ఫుడ్ సెక్యూరిటీ ఇండియా ఎందుకు ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయాలి? వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ నీడెడ్ ఫర్ అవర్ కంట్రీ? చూడండి. ద ఫస్ట్ వన్, సరిగ్గా ఒక 6 సంవత్సరాల క్రితం వీ మేడ్ ఎ ప్రామిస్. మనం ఒక ఒట్టు పెట్టాం. ఎక్కడ? ఎవరి సాక్ష్యంగా? యునైటెడ్ నేషన్స్ సాక్ష్యంగా, ఐక్యరాజ్య సమితి సాక్ష్యంగా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని 17ని మనం తప్పకుండా తర్వాత 15 సంవత్సరాల్లో, అంటే 2030లో, 2015లో కదా మనం ప్రామిస్ చేసాం, 2030 కల్లా అచీవ్ చేస్తామని చెప్పి మనం ఒట్టు పెట్టాం. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెకండ్ 2 అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం, 2వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం చూడండి. ఏంటది? జీరో హంగర్. మా దేశం నుంచి ఆకలిని పోగొడతాము. ఎప్పటికల్లా? 2030 వల్ల 2030 నాటికి దేశంలో ఒక్కడు కూడా ఆకలి చావుడు, ఆకలితో బాధపడ్డు అని మనం ఒట్టు పెట్టడం అనేది జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని దేనికి రిప్లేస్మెంట్గా తెచ్చాం మనం? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో, సహస్రాభివృద్ధి లక్ష్యాలు అంటాం. సో 2000లో మనకి వాటిని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్ట్ చేసుకున్నాం కదా. అచీవ్ చేస్తామని చెప్పి మనం ఏం చేసాం? ప్రామిస్ చేసాం. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెకండ్ ఏం చెప్తుందో, ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో హంగర్, ఆకలిని తరిమివేయాలి. అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతని అచీవ్ చేయాలి, చేరుకోవాలి. అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్, పోషకాహారం ఏదైతే ఉంటుందో, పోషణాభివృద్ధి ఏదైతే ఉంటుందో చేయాలి. అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా పెద్దపీట వేయాలి అని మనం ఓటు పెట్టుకున్నాం. దాంతోపాటు ఇంకొకటి, మన రాజ్యాంగంలో మన 4 ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, మన తాలూకా రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తాలూకా గవర్నమెంట్, మన తాలూకా స్టేట్కి ఒక నిర్దేశం అనేది చేస్తారు. ఎలా నిర్దేశం చేస్తారు? దేన్ని ఉపయోగించి? పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏముంటుంది అంటే డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం, ఆదేశిక నియమాలు అంటాం. సో ఈ డిపిఎస్పీస్ ద్వారా ఏం చేసింది మన తాలూకా కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? సో డిపిఎస్పీస్ ద్వారా గవర్నమెంట్కి కొన్ని సూచనలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ డిపిఎస్పీస్లో భాగమైనటువంటి ఆర్టికల్ 47 అధికరణ 47 ఏం చెప్తుందో చూడండి. రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. మన తాలూకు 4 ఫాదర్స్ గవర్నమెంట్కి ఏంటంటే సూచించారు, ఏం చేయమని చెప్పారు? లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి, పోషక విలువలు ప్రజల్లో పెంచాలి. అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్, ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు అనేవి పెంచాలి. అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్, ప్రజల తాలూకు ఆరోగ్యం, ప్రజారోగ్యాన్ని కూడా పెంచాలి. ఆలోచించండి అన్న, కడుపుకి ఫుడ్ అనేది లేకపోతే, సో తినడానికి తిండి గింజలు అనేవి లేకపోతే,
నువ్వేమైనా చేయగలవా, నీకు ఆరోగ్యంగా ఉంటావా, ఉండడం అనేది జరగదు. సో స్టాండర్డ్ ఆఫ్ కడుపుకు ఫుడ్ అంటూ లేకపోతే నీ తాలూకు జీవన ప్రమాణాలు పెరుగుతాయా, పెరగవు. బేసిక్ నీడ్ ఏంటి, ఏం పని చేసినా నువ్వు ఎందుకు చేస్తావు, తిండి కోసం చేస్తావు, నిన్ను నీ కుటుంబానికి తిండి పెట్టుకోవడానికి చేస్తావు. కోటి విద్యలు కూటి కొరకే అంటారా. న్యూట్రిషన్, లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ పెంచడం కాదు, ముందు ఫుడ్ ఉంటే కదా న్యూట్రిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం. సో టు అచీవ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో మనకి మన తాలూకా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దాన్ని అచీవ్ చేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కరి కంచంలోనూ నువ్వు ఆహారం పెట్టాలి. సో అది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో మనం ఏంటి, మనకి ఆర్టికల్ 47 మనకి ఏం చెప్పింది, సో మనకి పబ్లిక్ హెల్త్ అనేది చూసుకోవాలని చెప్పింది. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 ఏం చెప్తుంది, జీరో హంగర్ రీచ్ అవుతామని చెప్పి మనం ప్రామిస్ చేసాం. దేని వేదికగా, యుఎన్ వేదికగా, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రామిస్ చేసాం. బట్ కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దిస్ 2 ఆర్ నాట్ బైండింగ్. అంటే 2030 కల్లా మనం ఒకవేళ జీరో హంగర్ని అచీవ్ చేయకపోతే మనల్ని ఎవరు సూ చేయరే, మనల్ని ఎవరు నిలదీయరు. సో మనం ప్రామిస్ చేసాం అంతే. అర్థమైంది, ఆ ప్రామిస్ నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోకపోవచ్చు. ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, సో గవర్నమెంట్ ఇవి చేయట్లేదా అని చెప్పి మనం కోర్టులకు వెళ్ళలేం. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బైండింగ్. ఫండమెంటల్ రైట్స్ నీకు ఉండేటటువంటి హక్కులు. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఆదేశిక నియమాలు ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఆచరించట్లేదు అని చెప్పి నువ్వు కోర్టుకు వెళ్తావా అంటే వెళ్ళడానికి వీల్లేదు. సో దీస్ 2 ఆర్ నాట్ బైండింగ్. సో అందుకే ప్రభుత్వాలు ఏం చేస్తాయి, కొద్దిగా అలసత్వం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఒకవేళ బైండింగ్ అయితే నువ్వు చస్తావో లేదో, ప్రతి ఒక్కరూ ఆకలితో ఉండకూడదు అని ఎప్పుడైనా గవర్నమెంట్ అందనుకోండి, అప్పుడు కోర్టులు గట్టిగా ప్రశ్నించగలవు. అర్థమైందా. సో అందుకే గవర్నమెంట్స్ కొద్దిగా స్లో చేస్తాయి ప్రాసెస్ని. సో ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫుడ్ సెక్యూరిటీ. సో లుక్ ఎట్ దిస్ ఇన్ఫోగ్రాఫిక్. సో దెర్ వర్ మెయిన్లీ 4 కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీకి మెయిన్గా 4 కంపోనెంట్స్ ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ సెక్యూరిటీ రీచ్ అవ్వాలంటే నీకేం ఉండాలి, ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండాలి. సో ఫుడ్ అనేది నీకు అందుబాటులో ఉండాలి. అండ్ సెకండ్, యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ అవైలబుల్గా ఉంది, సో నువ్వు పంటలు వేసావు, పంటలు అన్నీ పండాయి, కానీ అవి మరి ప్రజలకు చేరుకోపోతే ఇంకెందుకు, యాక్సెసిబిలిటీ కూడా ఉండాలి. సఫిషియంట్ రిసోర్సెస్ ఉండాలి ట్రాన్స్పోర్ట్కి, ఫుడ్ డెలివరీ ఏదైతే ఉంటుందో డెలివరీకి, పర్చేజ్కి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక మార్కెట్ అంటూ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉండాలి. అవి ఉంటేనే కదా మనం ఫుడ్ వెళ్ళి కొనుక్కుంటాం. సో యాక్సెసిబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. అండ్ నెక్స్ట్, యూటిలైజేషన్ ఆఫ్ ద ఫుడ్. ఫుడ్ యూటిలైజ్ కూడా బెటర్గా అవ్వాలి. మనకి చేతుల్లోకి వచ్చేటటువంటి ఫుడ్కి గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా ఉండాలి. ఆ ఫుడ్ అనేది ఉపయోగపడాలి నీ ఆరోగ్యానికి కానీ, నువ్వు యాక్టివ్గా ఉండడానికి కానీ, నువ్వు కష్టపడి పని చేయడానికి కానీ, నువ్వు తిన్నటువంటి ఆహారం అలాంటి పోషక విలువలు అనేవి కలిగి ఉండాలి. సో నెక్స్ట్ 4th చూడండి, స్టెబిలిటీ. 4వది స్టెబిలిటీ. సో ఫుడ్ అవైలబిలిటీ ఒక రోజు ఉంటే సరిపోతుందా, లేకపోతే 2 రోజులు ఉంటే సరిపోతుందా, ఫుడ్ యాక్సెసిబిలిటీ ఒక రోజు ఉంటే సరిపోతుందా, 2 రోజులు ఉంటే సరిపోతుందా, కాదు. త్రూ అవుట్ ద ఇయర్, రౌండ్ ద క్లాక్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఆహారం అనేది అందుబాటులో ఉండాలి. సో ఈ స్టెబిలిటీ అనేది ఎప్పుడు నీకు ఇది అవ్వడం అనేది జరుగుతుంది, వెన్ ఆల్ ద ఫస్ట్ 3 ఏవైతే ఉంటాయో, అవైలబిలిటీ, యాక్సెస్ అండ్ యూటిలైజేషన్ ఫుల్ఫిల్ అయితే అప్పుడు స్టెబిలిటీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవి కంటిన్యూస్గా 1, 2, 3 ఈ 3 డైమెన్షన్స్ అనేవి అచీవ్ చేస్తుంది అనుకోండి ఒక గవర్నమెంట్, అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ 4th కూడా ఆటోమేటిక్గా ఇది చేస్తుంది. 4 చేసింది అనుకోండి, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేయగలుగుతుంది ఏ కంట్రీ అయినా. అర్థమైందా. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు వాలటైల్గా ఉండకూడదు, స్టేబుల్గా ఉండడం అనేది జరగాలి. సో దీస్ ఆర్ 4 మెయిన్ కంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. దెన్ నౌ, వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ నేషన్. ఒక కంట్రీకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఉండాలి చూడండి. ఫస్ట్ది, ఫర్ బూస్టింగ్ ద అగ్రికల్చరల్ సెక్టార్. ఫుడ్ సెక్యూరిటీ ఉండడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది బూస్ట్ అవుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ప్రొవైడ్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్, పంటలు కూడా, ఫుడ్కి డిమాండ్ అనేది పెరిగింది అనుకోండి, పంటలు కూడా ఎక్కువగా వేయడం అనేది జరుగుతుంది రైతులు. సో అగ్రికల్చర్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి, ఫర్ హ్యావింగ్ ఎ కంట్రోల్ ఆన్ ఫుడ్ ప్రైసెస్. ఫుడ్ ప్రైసెస్లో వాలటాలిటీ అనేది లేకుండా చూడడానికి. సపోజ్ ఫుడ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది అనుకోండి, ఫుడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతే ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ సప్లై అనేది లేకపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. ప్రైసెస్ పెరిగితే ఏం చేస్తుంది, సామాన్యుడు ఎఫోర్డ్ చేయలేడు, వాడిని సామాన్యుడు అడ్డు పెరుగుతుంది. ఫుడ్ ప్రైసెస్లో వాలటాలిటీ ఉంటే దేశం కుప్పకూలిపోతుంది ఆర్థిక వ్యవస్థ. సో ఫుడ్ ప్రైసెస్ యొక్క కంట్రోల్ అనేది మెయింటైన్ చేయాలి. ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ లీడింగ్ టు పావర్టీ రిడక్షన్. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్ అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది, ప్రతి ఒక్కరి ప్లేట్ నిండాలి, ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ముందు నీ కడుపు నిండిన తర్వాతనే నీకు ఇన్నోవేషన్ అనేది వస్తుంది, ఒక ఆర్ట్ అనేది వస్తుంది. సో బెటర్గా ఆలోచించగలుగుతావు, దేశం అనేది అభివృద్ధి పదం వైపు రావడం అనేది జరుగుతుంది. సో
ముందు కడుపు నిండకపోతే నా కడుపు ఎలా నిండాలో ముందు ఆలోచించడం అనేది మొదలు పెడతాం. అర్థమైందా? సో ఎప్పుడైతే ఫుడ్ అనేది నీకు ఉంటే ఎకనామిక్ గ్రోత్, జాబ్ క్రియేషన్ వస్తుంది. సో దీనివల్ల పావర్టీ రిడక్షన్ ఏదైతే ఉంటుందో, పేదరిక నిర్మూలన అనేది జరగడం అనేది జరుగుతుంది. ఫర్ ట్రేడ్ ఆపర్చునిటీస్, సో ఫుడ్ అనేది బెటర్గా ప్రొవైడ్ చేయడం వల్ల బెటర్ ట్రేడ్ ఉంటుంది, మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోగలుగుతాము. సో ఈ తాలూకు ఎక్స్ట్రా ఫుడ్ ఏదైతే ఉంటుందో, సప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో బయటకు మనం పంపించడం అనేది జరుగుతుంది. ఫర్ ఇంక్రీజ్డ్ గ్లోబల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ, ఫుడ్ అనేది లేకపోయింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ మనకు ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడు స్టేబుల్ లైఫ్ అనేది ఉండదు. ఎందుకు? అక్కడ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఉండవు, సరిపడా ఆహారం అనేది ఉండదు, పేదరికం ఎక్కువ. ఇప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ చూడండి, అక్కడ దొంగతనాలు కానీ లేకపోతే ఈ స్మగ్లింగ్లు కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? అక్కడ ఫుడ్ అనేది సరిగ్గా ఉండదు, పేదరికంలో జనాలు మగ్గిపోతూ ఉంటారు. అర్థమైందా? సో దట్ మే లీడ్ టు ఇన్స్టెబిలిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. సో అవన్నీ లేకుండా ఉండాలంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది తప్పకుండా ఉండాలి. ఫర్ ఇంప్రూవ్డ్ హెల్త్ అండ్ హెల్త్ కేర్, హెల్త్ కేర్ ఇంప్రూవ్ అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైనటువంటి మనిషి బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతాడు, బెటర్గా తన అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాడు. సో బెటర్గా తన కంట్రిబ్యూషన్ అనేది చేయగలుగుతాడు నేషన్ బిల్డింగ్లో, కంట్రీ బిల్డింగ్లో. రైట్? హెల్త్ కేర్ అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయాలి. సో అందుకు ఒక కంట్రీ ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడానికి తాపత్రయపడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ నేషన్. నౌ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ, our government of India has enacted a special act, that is National Food Security Act 2013. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013ని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు దీన్ని నోటిఫై చేశారో చూడండి, 10th సెప్టెంబర్ 2013, సెప్టెంబర్ 10వ తారీఖు 2013లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సింప్లీ పుట్, టు అచీవ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. చూడండి, టు ప్రొవైడ్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ రెండింటినీ అచీవ్ చేయడం ఇన్ ద హ్యూమన్ లైఫ్ సైకిల్ అప్రోచ్ బై ఎన్షూరింగ్ యాక్సెస్ టు ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ టు పీపుల్ టు లివ్ ఏ లైఫ్ విత్ డిగ్నిటీ. ప్రజలు ఆరోగ్యకరమైనటువంటి లేకపోతే సరైనటువంటి జీవితం గడపడానికి అఫోర్డబుల్ ప్రైసెస్లో వాళ్ళకి క్వాలిటీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందిస్తూ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీని అచీవ్ చేయడమే లక్ష్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో కవర్ చూడండి, ఎంతమందిని కవర్ చేస్తుంది ఈ తాలూకా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ, ఎంతమందికి వర్తిస్తుందో చూడండి. 75% ఆఫ్ ద రూరల్ పాపులేషన్ అండ్ అప్ టు 50% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ for receiving subsidized food grains under targeted public distribution system. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఏం చేస్తారు? అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం ఏం చేస్తాం? ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ గ్రెయిన్స్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్, తక్కువ ప్రైసెస్కి మనం అందించడం అనేది జరుగుతుంది. సో ఇట్ కవర్స్ 75% ఆఫ్ ద పాపులేషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా రూరల్ పాపులేషన్లో 100 మంది ఒక ఊరిలో ఒక గ్రామంలో ఉంటే అందులో 75 మంది మనకు రేషన్ తీసుకుంటున్నారంట. అర్బన్ పాపులేషన్లో 100 మంది ఉంటే 50 మంది వరకు మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వాళ్ళకు వర్తిస్తుంది, వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్ ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ క్యాటర్స్ టు 67% ఆఫ్ ద టోటల్ పాపులేషన్. క్యుములేటివ్గా చూసుకుంటే ఇన్ ఇండియాలో ఎన్ఎఫ్ఎస్ఏ బెనిఫిషరీస్గా సుమారు 67% ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ ఉండడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో వై దిస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్? టు అచీవ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. రైట్? ఎప్పుడు తెచ్చారు? 2013లో. సో నెక్స్ట్ చూడండి అమ్మా, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్? ఏంటి ప్రొవిజన్స్ చూడండి. 5 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ పర్సన్, ఒక వ్యక్తికి 5 kgల ఆహార ధాన్యాలు అనేవి అందించడం పెర్ మంత్, ప్రతి నెల 5 kgలు ఒక వ్యక్తికి అందించడం. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకొకటి ఏం చెప్పాం మనం ఫస్ట్లో ఫుడ్ సెక్యూరిటీ ఇది చేసినప్పుడు, అకార్డింగ్ టు దేర్ ఫుడ్ హ్యాబిట్స్కి తగినట్టుగా, ప్రిఫర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ తగినట్టుగా ఇవ్వాలి. సౌత్ ఇండియాలో మనకేమిస్తారు? రైస్ ఏదైతే ఉంటుందో రైస్ ఇస్తారు. రైస్ ఎంత పలుకుతుందంట? కేజీ 3 రూపాయలు. వీట్ గోధుమలు కేజీ 2 రూపాయలకి ఇస్తారు. అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కేజీ 1 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీస్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ గ్రెయిన్స్ అనేవి ఈ కాస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది పెర్ మంత్. ప్రతి నెల 5 kgs ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ద ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్ విల్ కంటిన్యూ టు రిసీవ్ 35 kg. సో బిలో పవర్టీ లైన్ బీపీఎల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత్యోదయ అన్న యోజన అనేది వర్తిస్తుంది. వాళ్ళకి పర్ హౌస్ హోల్డ్ ప్రతి ఒక్కరికి 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పర్ మంత్ అవి అందించడం అనేది జరుగుతుంది. ప్రతి నెల 35 kgs ఫుడ్ గ్రెయిన్స్ అందించడం అనేది జరుగుతుంది.
మీల్ అండ్ మెటర్నిటీ బెనిఫిట్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 6,000 టు ప్రెగ్నెంట్ ఉమెన్. సో గర్భవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ కింద 6,000 రూపాయలు అందించడం అనేది జరుగుతుందమ్మా. 6,000కి తగ్గకుండా అందించడం అనేది జరుగుతుంది. అండ్ లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా డ్యూరింగ్ దేర్ ప్రెగ్నెన్సీ అండ్ 6 months ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. సో వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ దాంతోపాటు పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలల వరకు ఈ తాలూకు మొత్తం ఏదైతే ఉంటుందో అందించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి బెటర్ న్యూట్రిషన్ అనేది అవసరం. సో ఈ తాలూకు గర్భవతులు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ వాళ్ళకి న్యూట్రిషన్ అనేది లోపించింది అనుకోండి, పోషకాహారం లేదనుకోండి, ఏం జరుగుతుంది, పిల్లలు స్టంటింగ్ వీటన్నిటితో బాధపడడం అనేది జరుగుతుంది. స్టంటింగ్తో కానీ వ్యాస్టింగ్తో కానీ బాధపడడం అనేది జరుగుతుంది. స్టంటింగ్ అండ్ వ్యాస్టింగ్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. స్టంటింగ్ అంటే ఏంటి, వ్యాస్టింగ్ అంటే ఏంటో, రైట్? సో ఇది ప్రిలిమ్స్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ డిఫరెన్స్ మీకు అర్థం కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైనా ఆన్సర్ చేయండి, ఎవరైనా తప్పు చేస్తే నేను అక్కడ కరెక్ట్ చేస్తాను. మీల్స్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్. 14 ఏళ్ళ వరకు మనకు మిడ్ డే మీల్ స్కీమ్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది కదా. 14 ఏళ్ళ వరకు పిల్లలకి మీల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ టు బెనిఫిషరీస్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఆఫ్ ఎంటైటిల్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ మీల్స్. ఒకవేళ ఫుడ్ గ్రెయిన్స్ అందించకపోయినా, లేకపోతే పిల్లలకి మీల్స్ అనేవి అందించకపోయినా ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. సెట్టింగ్ అప్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అట్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్స్. సో ఒకవేళ ఏమైనా ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఫిర్యాదులు తీసుకోవడానికి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఉండాలి. మాకు రేషన్ రావట్లేదండి, లేకపోతే మాకు ఫుడ్ గ్రెయిన్స్ తక్కువ వస్తున్నాయండి, లేకపోతే పలానా డీలర్ దోచుకుంటున్నాడండి. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నింటి కోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలు వచ్చి తమ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని నివేదించేందుకు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013, 2013లో తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి అమ్మా. నౌ కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్? మరి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అంటే ఏంటి? న్యూస్లోకి వచ్చింది కదా, అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ నేషనల్ రేషన్ కార్డ్ దట్ విల్ ఎనేబుల్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ టు యాక్సెస్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్స్ అక్రాస్ ద కంట్రీ. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీని ద్వారా ఒక నేషనల్ రేషన్ కార్డు ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. ఈ నేషనల్ రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయడం వల్ల ఏం జరుగుతుంది, మైగ్రెంట్ వర్కర్స్ అండ్ వాళ్ళ తాలూకు కుటుంబాలు, మన తాలూకా ఫ్యామిలీస్, మన తాలూకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వలస కార్మికులు, వాళ్ళ తాలూకు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ సిస్టమ్ ద్వారా భారతదేశంలో, మన దేశంలో ఏ ఫెయిర్ ప్రైస్ షాప్కైనా, ఏ ఎఫ్పి షాప్కైనా వెళ్ళి ఏం చేయొచ్చు, మన తాలూకా బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు, మన తాలూకా ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పొందొచ్చు. ప్రజెంట్ ఎలా ఉందో చూడండి, ప్రజెంట్ సిస్టమ్ ఏంటో చూడండి. సపోజ్ మనకి ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే, పీడిఎస్ సిస్టమ్ గురించి ఒక టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్. మొదట మన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంటలు పండిస్తారు, రైతు వరేస్తాడు. సో పంట ఎప్పుడైతే దిగుబడి వస్తుందో ఆ రైతు ఏం చేస్తాడు, రైతు దగ్గర నుంచి మన తాలూకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఫార్మర్ దగ్గర నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుక్కుంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్గా ఏం చేస్తుంది, ఎఫ్సిఐ గ్రెయిన్స్ అనేవి కొనుక్కుని రైతుకి ఏమిస్తుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి, ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఎంఎస్పి, కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎఫ్సిఐ దగ్గర ఉండేటటువంటి ఇదేదైతే ఉంటుందో గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్సిఐ ఏం చేస్తుంది, స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలకి దాన్ని ఏ ప్రైస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఎంఎస్పి ధరకా కాదు, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటాం. ఏమంటాం, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటాం. సో ఇప్పుడు అంటే మనకి సెంట్రల్ ఇష్యూ ప్రైస్ మన ఎఫ్సిఐకి చెల్లించి ఎఫ్సిఐ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ గ్రెయిన్స్ని కొనుక్కుంటాయి. ఇప్పుడు స్టేట్స్ ఏం చేస్తాయి, వాటిని ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఈ ఎఫ్పి షాప్స్ని మెయింటైన్ చేయడం అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, మెయింటెనెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సో ఎఫ్పి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన తాలూకా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. బెనిఫిషరీస్కి ఏ రేట్కి అప్పగిస్తారు, ఈ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్గా అప్పగించడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సెంటర్కి ఎంత అయితే ఇచ్చి కొనుక్కున్నాయో, ఎంత డబ్బు అయితే ఇచ్చి కొనుక్కున్నాయో అంతే డబ్బుని బెనిఫిషరీస్ పే చేస్తారు. అంటే మనకు రైస్కి 3 రూపాయలు కానీ ఇలా ముందు మాట్లాడుకున్నాం కదా ప్రొవిజన్స్, అలాగే ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ఖర్చు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం భరిస్తాయి, డిస్ట్రిబ్యూషన్ అండ్ మెయింటెనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి భరించడం అనేది జరుగుతుంది. దే బోత్ షేర్
దిస్ పర్టికులర్ సిస్టమ్. సో ఇది మనం ఏమంటాము, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో చూడండి, ఈ బెనిఫిషరీస్కి ఏముండాలి, మనకి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవాలంటే దే షుడ్ హ్యావ్ ఏ రేషన్ కార్డ్, ఒక రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటి వరకు ఎలా జరిగేది, ఏ ప్రాంతంలో వాళ్ళకైతే రేషన్ కార్డు ఉంటుందో, ఏ ఎఫ్పి షాప్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు అయితే బెనిఫిషరీ దగ్గర ఉంటుందో ఆ రేషన్ కార్డు దగ్గరే ఈ బెనిఫిషరీస్ ఏం చేయాలి, తమ తాలూకా గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో గ్రెయిన్స్ కొనుక్కోవాలి. కానీ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎప్పుడైతే తీసుకొచ్చారో 2019లో తీసుకొచ్చారో, దీని ద్వారా ఏం చేయబోతున్నారు, నువ్వు దేశంలో ఎక్కడైనా నువ్వు ఏంటి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. నువ్వు నీ స్వస్థలం ఏదైతే ఉంటుందో స్వస్థలానికి సంబంధించినటువంటి ఎఫ్పి షాప్ దగ్గరే తీసుకొని అక్కర్లా, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. సపోజ్ ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ స్వస్థలానికి చెందినటువంటి వాడు, ఈయన ఇక్కడ రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు, రేషన్ కార్డు వచ్చింది. సో ఈయన ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడ తీసుకుంటున్నాడు అంటే ఆయన వాళ్ళ ఊర్లో ఎక్కడైతే ఎఫ్పి షాప్ ఉందో ఎఫ్పి షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాడు. సో చక్కగా బాగానే ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎక్కడ ఢిల్లీలోనే ఒక ఉద్యోగం వచ్చింది. సో ఢిల్లీలో ఒక పని దొరికింది అనుకోండి, ఢిల్లీకి వెళ్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు మరి ఇక్కడ వీడు ప్రతి నెల ఈ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి రాలేడు కదా, దేనికోసం, ఫుడ్ గ్రెయిన్స్ కోసం. ఎందుకంటే ఈ రేషన్ కార్డు ద్వారా ఎక్కడిస్తారు, ఆ ఎఫ్పి షాప్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎఫ్పి షాప్స్లోనే ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు. మరి ఇలా వలస వెళ్ళినటువంటి మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అందుకోసం అని చెప్పి ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారు. సో ఇతని వర్కర్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వర్కర్, ఇతనికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు, ఒక సెపరేట్ కార్డ్. హిస్ పర్టికులర్ ఈ రేషన్ కార్డ్, దిస్ రేషన్ కార్డ్ విల్ బి రిప్లేస్డ్ బై వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో దీంతో రిప్లేస్ చేస్తారు. ఈ కార్డు పట్టుకెళ్ళి ఆయన దగ్గరలో ఉండేటటువంటి ఎఫ్పి షాప్స్కి వెళ్ళి ఆయన ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పొందొచ్చు అన్నమాట అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగింది. నౌ లెట్ us look at the characteristics of one nation one ration card scheme. One nation one ration card scheme యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ విల్ బి టర్న్డ్ యాజ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. సో ప్రజల దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఇష్యూ చేసినటువంటి రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ నేషన్ వన్ రేషన్ కార్డుగా మార్చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్, ఇట్ విల్ బి యూనివర్సల్ రేషన్ కార్డ్ ఎలోటెడ్ టు ఈచ్ బెనిఫిషియరీ రిజిస్టర్డ్ అండర్ ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద బెనిఫిషరీగా లబ్ధిదారుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక యూనివర్సల్ రేషన్ కార్డు కింద, ఏది వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో అది ఒక యూనివర్సల్ రేషన్ కార్డు కింద ఉపయోగపడుతుంది. సెకండ్, యూజింగ్ దిస్ పర్టికులర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏ బెనిఫిషరీ హూ మైగ్రేట్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ can buy subsidized food grains from the fair price shop located in the destination city regardless of the origin of the beneficiaries. సో ఈ వన్ రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని, దాన్ని ఉపయోగించుకొని ఒక లబ్ధిదారుడు, ఏ లబ్ధిదారుడు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వలస వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చు, ఆయన ఎక్కడికైతే వలస వెళ్ళాడో ఆయన ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఫెయిర్ ప్రైస్ షాప్కి వెళ్ళి ఈయన కొనుక్కోవచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ద ఆరిజిన్ ఆఫ్ ద బెనిఫిషరీస్. ఆయన ఆంధ్రప్రదేశ్కి, ఆయన స్వస్థలానికి సంబంధం లేకుండా ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాడైనా ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నాడు కదా వర్క్ ప్రకారంగా, సో ఢిల్లీలో ఆయన రేషన్ తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి, the beneficiaries will be identified through biometric authentication and electronic point of sale devices. సో ఈ బెనిఫిషరీస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది వాడడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ తాలూకు రేషన్ కార్డ్స్ని ఆధార్ కార్డ్తో సీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఆధార్ కార్డ్తో సీడ్ చేస్తారు. సీడ్ చేసి ఏం చేస్తారు, ఎలక్ట్రానిక్ పిఓఎస్ డివైజెస్ అనేవి. సో ఇప్పుడు హౌ డస్ ఇట్ వర్క్, ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, ఈయన రేషన్ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు, మన తాలూకా ఫెయిర్ ప్రైస్ షాప్ ఏదైతే ఉంటుందో ఎఫ్పి షాప్కి వెళ్తాడు. ఎఫ్పి షాప్కి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారు, ఫింగర్ ప్రింట్ అడుగుతారు. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకుంటారు. ఫస్ట్ రేషన్ కార్డ్ అడుగుతారు, రేషన్ కార్డ్ తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో అది అడుగుతారు. సో దాని ద్వారా ఈయన ఎంతైతే రేషన్ తీసుకుంటాడో అవన్నీ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఎఫ్పి షాప్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో ఇది రియల్ టైంలో ఈ ఎంటర్ చేసేటప్పుడు కానీ ఆ ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు కానీ ఈ తాలూకా ఇదేమవుతుంది అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పబ్లికేషన్ సిస్టమ్ పీడిఎస్ ఐఎంపీడిఎస్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఈ పోర్టల్లోనూ అండ్ అన్న వితరం పోర్టల్లోనూ ఆటోమేటిక్గా లైవ్గా అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ టెక్నాలజీ, గవర్నమెంట్ అనే టెక్నాలజీ కూడా వాడడం అనేది జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. సో ఏం జరుగుతుంది, సో ఒక వ్యక్తికి రేషన్ కార్డు కావాలన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, ఎఫ్పి షాప్కి వెళ్తారు. ఎఫ్పి షాప్లో ఈపీఓఎస్ మిషన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అంటే
మన కార్డ్ స్కాన్ చేసేటటువంటి మిషన్స్ ఉంటాయా మనకి, ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు మనం కార్డ్ స్వైప్ చేస్తారు కదా, అలాంటి మిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన తాలూకా రేషన్ కార్డ్ నెంబర్ కొడతారు. రేషన్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. ఫింగర్ ప్రింట్ అనేది ఉండగానే మనల్ని రికగ్నైజ్ చేస్తుంది. రియల్ టైంలో మనం ఏదైతే రేషన్ తీసుకుంటున్నామో అది మనకి పోర్టల్స్లో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ దిస్ నేషనల్ పోర్టబిలిటీ? నేషనల్ పోర్టబిలిటీ అంటే ట్రాన్స్ఫర్ అండి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అంటే మనకి రేషన్ ఇచ్చే బాధ్యతను ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి పోర్టబిలిటీ అంటాం. ఆ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ IMPDS పోర్టల్ ద్వారా అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్ స్టేట్ అంటే సపోజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వేరు రాష్ట్రాలు కదా. సో ఇలాంటి ఇంటర్ స్టేట్ అండ్ స్టేట్ యూనియన్ టెరిటరీ ఇవేవైతే ఉంటాయో వాటిని ఆ డేటాని ఇది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది పోర్టల్. అండ్ అన్న వితరణ పోర్టల్ ఏం చేస్తుంది? విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అని చెప్పి అనడం అనేది విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కానీ విత్ ఇన్ ద టౌన్స్. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ విత్ ఇన్ ద స్టేట్ ఇవేవైతే ఉన్నాయో జరుగుతాయి. అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఈయన ఎక్కడికి వెళ్ళాడు అంటే సపోజ్ మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వ్యక్తి విజయవాడలో వెళ్ళి పనిచేస్తున్నాడు అనుకోండి. సో ఈయనకి సంబంధించిన విజయవాడలో రేషన్ తీసుకుంటే ఈ డేటా అనేది ఎందులో అప్డేట్ అవుతుంది? అన్న వితరణ పోర్టల్లో అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మెయిన్ డిఫరెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ అన్న వితరణ పోర్టల్ ఏదైతే ఉంటుందో అన్న వితరణ పోర్టల్ గురించి. రైట్. సో నెక్స్ట్ చూడండి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్? ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్ సింపుల్ వర్డ్స్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విల్ బ్రింగ్ ద ఫాలోయింగ్ చేంజెస్. రిఫార్మ్స్ ఇన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. పీడిఎస్ సిస్టంలో మేజర్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తుంది. పీడిఎస్ సిస్టమ్ యొక్క డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలనుకుంటుంది. యాక్సెస్ టు ఫుడ్ గ్రెయిన్స్ టు ఈచ్ బెనిఫిషియరీ. ప్రతి ఒక్క బెనిఫిషరీస్కి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందాలి. ఈవెన్ దో మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఎవరైతే ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి అందాలి. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఆల్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ద స్కీమ్. ఈ స్కీమ్లో భాగంగా అన్ని ఇండియన్ స్టేట్స్, అన్ని రాష్ట్రాలని అండ్ కేంద్రపాలిత ప్రాంతాలని భాగస్వాములను చేయాలి. సో అందరినీ ఇంటిగ్రేట్ చేయాలి ఇన్ దిస్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్. ఇది చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. Now let us look at some important features of one nation one ration card scheme. Important features of the scheme చూడండి. It is being implemented under the integrated management of PDS. IMPDS ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక పోర్టల్ ఏంటి? అన్న వితరణ పోర్టల్, గుర్తుపెట్టుకోండి. 65 crores beneficiaries are being covered under the one nation one ration card scheme. మొత్తం 65 కోట్ల మంది బెనిఫిషరీస్ దీనివల్ల లబ్ధి పొందడం అనేది జరుగుతుందంట. దీని కింద కవర్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. 80% ఆఫ్ ద బెనిఫిషరీస్ రిజిస్టర్డ్ అండర్ ద NFSA, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండర్లో రిజిస్టర్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, రిజిస్టర్ అయినటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% పీపుల్కి ఈ స్కీమ్ అనేది లాభంగా ఉంటుంది, కవర్ చేస్తుందని చెప్తున్నారు. 25 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద స్కీమ్. సో 25 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఆల్రెడీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్కి ఓకే చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ దే హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ 2019 నుంచి ఇప్పటి వరకు ఇంటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. 81 crores beneficiaries are reported to get the benefits of this scheme once all states and union territories will be integrated under this scheme. సో మొత్తం ఒకవేళ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఈ స్కీమ్కి ఓకే చెప్పి ఇంటిగ్రేట్ అవ్వడానికి ముందుకు వచ్చాయనుకోండి, మొత్తం 80 కోట్ల మంది భారతీయులకి ఈ స్కీమ్ అనేది లాభం చేకూర్చడం అనేది జరుగుతుందంట. యూస్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది, బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రెజెంట్ 65 crores ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ అవ్వడం అనేది జరుగుతుంది, కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ద గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ ఎ హెల్ప్ లైన్ నెంబర్ టు అసిస్ట్ బెనిఫిషరీస్. సో బెనిఫిషరీస్కి అసిస్ట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా తీసుకురావాలని అనుకుంటుంది. సో డిఫరెంట్ ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో, డిస్ప్యూట్స్ కానీ డిఫరెంట్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి. సో దిస్ ఈజ్ అ రెవల్యూషనరీ రిఫార్మ్ దట్ వాజ్ పుట్ ఫార్వర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ప్రతి ఆర్టికల్ని ఇలాగే డిస్కస్ చేయాలి, ప్రతిదీ ఇలాగే ఇంత కాంప్రిహెన్సివ్గా నేర్చుకోవాలంటే చక్కగా జాయిన్ అవ్వండి. ట్రస్ట్ మీ, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. ఒకసారి వింటే ఆన్సర్ రాయగలుగుతారు. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. సో ఈ రోజులే జాయిన్ అయితే మీకు 5,000 మాత్రమే ఫీజు. రేపటి నుంచి అది 7,000 అవ్వబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. నా వీడియోస్ నచ్చినట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.